హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. చూసారు కదా నా లాస్ట్ వీడియో, 1 hour వీడియో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. చాలా రెస్పాన్స్ కూడా వస్తుంది. అంటే ఎక్కువ మంది చూడరు, నా పక్కా తెలుసు 1 hour వీడియో అంటే ఎవరు చూస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా వీడియో అయినా సరే 5 minutes 10 minutes లోపు ఉంటేనే ఎక్కువ మంది చూస్తారు. అంటే ఆ వీడియో కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, అంటే కొత్త ఫ్యాక్ట్, డిఫరెంట్ ఫ్యాక్ట్ అయి ఉంటేనే అందరూ చూస్తారు. అది కాకుండా నార్మల్ వీడియో అయితే ఎవ్వరు చూడరు. సో అందుకని చేస్తాను అనమాట. సో లాస్ట్ వీడియో ఎండింగ్ లో చెప్పినట్టుగా ఇంకొక వీడియోతో నేను సరిపెట్టాను. ఇంకొక వీడియో కూడా చేస్తా, ఇంకొక 1 hour ఫ్యాక్ట్స్ వీడియో చేస్తా, ఒక కొత్త రికార్డ్ సృష్టిస్తా. అఫ్కోర్స్ ఇది పెద్ద రికార్డ్ ఏం కాదు, ఎవరైనా చేస్తారు 1 hour వీడియో. బట్ కంటిన్యూగా ఓన్లీ ఫ్యాక్ట్స్ ఇన్ వితౌట్ ఎడిటింగ్, వితౌట్ టైటిల్స్, అలా నథింగ్, ఏం పెట్టకుండా ఓన్లీ ఫ్యాక్ట్స్ వీడియో మాత్రమే చేయాలని అయితే ఫిక్స్ అయ్యా. సో లాస్ట్ వీడియోలో డిఫరెంట్ ఫ్యాక్ట్స్ చెప్పా, అది కొత్తగా ఉన్నాయి. అంటే నార్మల్ ఫ్యాక్ట్స్ అయితే నార్మల్ గా చెప్పేసుకుంటూ పోతాం, కానీ అందులో ఫ్యాక్ట్స్ మాత్రం చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఆ విధానం అనేది చాలా మందికి నచ్చింది. సో ఈ వీడియోలో కూడా మరికొన్ని ఇంట్రెస్టింగ్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్, కొత్త ఫ్యాక్ట్స్. అంటే ఒక ఫ్యాక్ట్ చెప్పానంటే అది ఎందుకు ఫ్యాక్ట్ అయింది, ఆ ఫ్యాక్ట్ లో ఉన్న వింతలేంటి, విశేషాలేంటి, అందులో బాగా అట్రాక్టివ్ గా ఉన్నది ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్ గా మీకు చెప్పబోతున్నా. సో ప్లీజ్ ఈ వీడియో కూడా చూడండి, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంతవరకు మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపించే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ వెంటనే మీ నోటిఫికేషన్స్ వస్తాయి. డోంట్ మిస్ మై ఛానల్. ఓకే నా ఫ్రెండ్స్, సో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫస్ట్ ఎటువంటి టాపిక్స్ స్టార్ట్ చేద్దాము. అందరూ చూస్తున్నారు కదా, నాకు ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా, చూడండి. అండ్ మెయిన్ థింగ్, ఈరోజు మార్నింగే నా ఫస్ట్ 10 వీడియోస్ డిలీట్ చేసా ఫ్రెండ్స్. ఒకదానికి 1000 వ్యూస్, 500 వ్యూస్, 400 వ్యూస్ వచ్చాయి. లైక్స్ కూడా ఆల్మోస్ట్ 100-200 లైక్స్ ఉన్న వీడియోస్ కూడా డిలీట్ చేసేసా. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ వీడియోస్ కోసం ఆల్మోస్ట్ 1 month నేను కష్టపడ్డా. డే అండ్ నైట్ వాళ్ళు 1 వరకు కూడా ఎడిటింగ్ చేస్తూ కూర్చున్న వీడియోస్ కోసం. బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్న వీడియోలో అండ్ కొంత ఛాలెంజ్ చేసిన వల్ల ఆ వీడియోస్ అనేవి డిలీట్ చేస్తున్నాను. సో నేను చేసిన తప్పుల్ని మీరు ఎవరో చేయొద్దు. మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తారు అనుకుంటే ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అవి. సో అవి మాత్రం పక్కా తెలుసుకోండి. అందులో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేవాళ్ళు. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కోసం కూడా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా, ఆ తర్వాత నార్మల్ మన ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనుకున్న వాళ్ళు ఈ కొన్ని నేను చెప్పబోయే బేసిక్స్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. మినిమం ఈ బేసిక్స్ తెలుసుకోకుండా మాత్రం యూట్యూబ్ ఛానల్ అనేది మాత్రం స్టార్ట్ చేయొద్దు. చేస్తే ఇప్పుడు నేను అనుభవిస్తున్న శిక్షణ మీరు కూడా అనుభవిస్తారు. మనం ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాం, చాలా కష్టపడతాం వీడియోస్ చేయడానికి. సో అందులో ఏదో కొన్ని మిస్టేక్స్ ఉండి, చిన్న మైనర్ మిస్టేక్స్ ఉండే ఛానల్ వరకు వద్దు, ఆ వీడియో డిలీట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చాలా తట్టుకోలేనిది. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు. సో కొన్ని చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అలాగే మనం తర్వాత మన ఫ్యాక్ట్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఇలా వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. 1 second ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు రూమ్ మొత్తం చాలా క్లియర్ గా ఉండాలి. కొంతమంది మైక్స్ వాడతారు, నేను కూడా బోయా M1 మైక్ అనేది ఆర్డర్ చేశాను, కానీ ఆ మైక్ అనేది నా మొబైల్ సపోర్ట్ చేయలేదు. ఆ మైక్ అనేది నా మొబైల్ సపోర్ట్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ నేను రిటర్న్ పెట్టేస్తాను. ఆ మైక్ యూస్ చేస్తున్న వాళ్ళైతే నాయిస్ రిడక్షన్ చేస్తుంది ఆ మైక్ డైరెక్ట్ గా. అంటే మన వాయిస్ మాత్రమే తీసుకుంటే చుట్టుపక్కల వచ్చే నాయిస్ అంతటిని క్లియర్ చేస్తుంది. 1 second ఇప్పుడు చుట్టుపక్కల వచ్చే నాయిస్ క్లియర్ చేస్తుంది. ఇప్పుడు నేను కావాలనే ఫ్యాన్ ఆన్ చేసి పెట్టా, నాయిస్ వస్తుంది, నాయిస్ వినిపిస్తుంది. కానీ ఆ మైక్ ఉన్నప్పుడు స్పెషాలిటీ ఏంటంటే ఆ మైక్ అనేది నాయిస్ రిడక్షన్ చేస్తుంది. సో అలాంటి మైక్ లేని వాళ్ళు అయితే డైరెక్ట్ గా వీడియో రికార్డ్ చేసినప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ యాప్స్ నుంచి అయితే నాయిస్ రిడక్షన్ పెట్టి వీడియో అప్లోడ్ చేయాలి. నేను నాయిస్ రిడక్షన్ అని చెప్తున్నా అంటే మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కన టీవీ సౌండ్స్ ఏమైనా రావచ్చు, ఇంకేమైనా రావచ్చు.
సడన్ గా టీవీ సౌండ్స్ ఇందులో వినిపించి కాపరేట్ అవ్వచ్చు, రివ్యూస్డ్ కంటెంట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని అలా ఉన్నాయి. సో ఇంకేం చేయాలో తెలియక నేను ఆ వీడియో అయితే డిలీట్ చేసేస్తున్నా. చాలా వీడియోస్ డిలీట్ చేసేసా. ఫస్ట్ అది ఫ్రెండ్స్, కాపరేట్ కంటెంట్ అసలు పెట్టద్దు, రివ్యూస్డ్ కంటెంట్ అని అసలు పెట్టద్దు. ఆ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మీ ఛానల్ నుంచి మీ వీడియోస్ అనేది మీరు అసలు చూసుకోవద్దు, మీ ఛానల్ నుంచి మీ లైక్స్ అసలు కొట్టుకోవద్దు. మీరు వీడియో పెట్టి జస్ట్ ఛానల్ వదిలేయండి అంతే. ఇంకొక మెయిల్ ఐడి ఇంకో మొబైల్ నుంచి మీ వీడియోస్ మీరు చూసుకోవచ్చు, లైక్ కొట్టవచ్చు. కానీ అదే దాంట్లో నుంచి అయితే మాత్రం అస్సలు తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బిగ్ మిస్టేక్. ఎందుకంటే సిటిఆర్ అనేది పెరిగి మనమే ఫేక్ చేసుకుంటున్నామని తెలిసిపోతుంది అనమాట ఎక్కువగా. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అంతే ఫ్రెండ్స్, నేను చేసిన కొన్ని మేజర్ మిస్టేక్స్ అవ్వచ్చు, అందుకని నా పాత వీడియోస్ కొన్ని తీసేసా కూడా పాత వీడియోస్. ఇప్పటి నుంచి అన్ని కొత్త వీడియోసే. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈరోజు ఫ్యాక్ట్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే ఫస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 1, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ వాస్ స్టెప్స్. దాన్ని స్టెప్స్ అంటారు ఫ్రెండ్స్. అది లొకేటెడ్ ఇన్ ద మిడిల్ ఇయర్. అంటే మన చెవుల మధ్య భాగంలో ఇంత సైజులో ఉంటుంది ఆ బోన్ అనేది. సో మన హ్యూమన్ బాడీలో అతి చిన్న సైజ్ బోన్ అంటే అదే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫ్యాక్ట్, హౌ మెనీ టైమ్స్ యూ కెన్ సబ్ట్రాక్ట్ 10 from 100. అంటే 10 ని 100 నుంచి ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేయొచ్చు? ఓన్లీ వన్సే ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇట్ వుడ్ బి సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 10 to 100, 90. అంటే అది కొంచెం ఫ్యాక్ట్. నెక్స్ట్, వై వి బ్లో క్యాండిల్స్ ఆన్ బర్త్డే కేక్స్. అంటే ఈ ఫ్యాక్ట్స్ అని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో పెడతా. ఇప్పుడు చెప్పను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో వాటి కోసం స్పెషల్ వీడియో అనేది నేను చేస్తా. అంటే మన బర్త్డే రోజు మన క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తాం, అండ్ దేవుడికి పూజ చేసినప్పుడు అగరబత్తి ఎందుకు వెలిగిస్తాం, అంటే అగరబత్తి వేసి పొగ ఎందుకు పెడతాం. ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఫ్యాక్ట్స్. అండ్ వాట్ వాజ్ ద ఫస్ట్ వెబ్సైట్. అంటే వెబ్సైట్ అంటే అందరికీ తెలుసు కదా, ఏదైనా సోర్స్ మనం కనుక్కోవాలన్నా, ఏదైనా సోర్స్ మనం పెట్టాలన్నా ఒక డొమైన్ పెట్టాలి, డొమైన్ వెబ్సైట్ అంటాం. సో మన ప్రపంచంలో మొట్టమొదటి వెబ్సైట్ ఏంటంటే info.cern.ch. ఫస్ట్ వెబ్సైట్ అదే ఫ్రెండ్స్ మన ప్రపంచంలో. And we are going to talk about the next fact. Who wrote the famous book అముక్త మల్యాద. అంటే అముక్త మల్యాద అనే ఫేమస్ బుక్ ఉంది కదా, దాన్ని ఎవరు రాశారంటే కృష్ణదేవరాయ ఫ్రెండ్స్. ఈ ఫ్యాక్ట్ చాలా మంది తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కూడా. అముక్త మల్యాద అనే ఫ్యాక్ట్ ని కృష్ణదేవరాయలు రాశారు ఫ్రెండ్స్. ఇన్ విచ్ ఎనిమల్ ఇస్ రెస్పిరేటరీ డన్ బై స్కిన్. ఈ ఫ్యాక్ట్ మన చిన్నప్పటి నుంచి, బయాలజీ మన లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి మనం తెలుసుకుంటాం ఈ ఫ్యాక్ట్ అనేది. ఏ జంతువు అంటే మానవులం, చాలా మంది జంతువులు, మనుషులం ఊపిరి అనేది ఎక్కడ నుంచి తీసుకుంటాం? ఉప్పు నుంచి ఎక్కువగా తీసుకుంటాం, అప్పుడప్పుడు నోటి నుంచి కూడా తీసుకుంటాం. కానీ ఈ జంతువు మాత్రం తన శరీరం నుంచి ఊపిరి పీల్చుకుంటారు ఫ్రెండ్స్. చాలా మంది తెలిసే ఉంటుంది ఫ్యాక్ట్. సో తెలుసుకోండి. అదేమో ఫ్రాగ్, అప్ప. సో అదే విధంగా నెక్స్ట్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే, విచ్ రాక్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటే మార్బుల్. అంటే మనం ప్రతి ఇంట్లో మార్బుల్స్ అని యూజ్ చేస్తాం కదా. మార్బుల్ స్టోన్ అంటే అందరికీ తెలుసు, పాలరాయి ఉంటుంది, నల్లరాయి ఉంటుంది, వీటిని మార్బుల్స్ అంటారు. సో ఏ రాయిని మార్బుల్స్ లో మార్చవచ్చు? ఇట్ వాజ్ వెరీ సింపుల్, లైమ్ స్టోన్ ని మనం మార్బుల్ లోకి మార్చవచ్చు. అండ్ లైమ్ స్టోన్ ని సున్నం తయారు చేయడానికి కూడా చాలా మంది యూజ్ చేస్తారు. సో లైమ్ స్టోన్ వల్ల ఆ ఉపయోగాలు అనేవి ఉంటాయి. సో విచ్ ట్రైన్ రన్ లాంగెస్ట్ డిస్టెన్స్ ఇన్ ఇండియా. అంటే మన ఇండియాలో ట్రైన్స్ అనేవి ఉంటాయి కదా. సో ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రైన్స్ ట్రావెల్ చేస్తూ అండ్ సర్టెన్ డిస్టెన్స్ అనేది మాత్రమే ట్రైన్ ఉంటాయి. సో అలాగే ఈ ట్రైన్ అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. అంటే టాప్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ నుంచి కింద ఉండే శ్రీలంక ఒక డిస్టెన్స్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రకమైన ట్రైన్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి అనమాట. సో అందులో ఉన్నది దుబూర్గా టు కన్యాకుమారి. దుబూర్గా నుంచి కన్యాకుమారి వరకు చాలా డిస్టెన్స్ రెండింటి మధ్య ఒక ట్రైన్ నడుస్తుంది. సో దట్ ఈస్ ద లాంగెస్ట్ ట్రైన్ రన్నింగ్ బిట్వీన్ దమ్. ఇట్ వాజ్ వివేక్ ఎక్స్ప్రెస్. ఎస్, వివేక్ ఎక్స్ప్రెస్. వివేక్ ఎక్స్ప్రెస్ ఇస్ ద లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ బిట్వీన్
త్రిపుర్గా అండ్ కన్యాకుమారి. ఈ ఫ్యాక్ట్ మాత్రం అందరూ మర్చిపోకండి, చాలా యూజ్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ లో కూడా చాలా వాటిలో ఇది అడగచ్చు కూడా. సో ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఈ కంట్రీలో చాలా డిఫరెంట్ ఫ్యాక్ట్, దీనికోసం కూడా ఒక వీడియో అనేది చేస్తాను. సో అదేంటంటే మన భారతదేశంలో చాలా చాలా వింతాచారాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. అంటే ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. సో అందులో ఒక వింతైన ఆచారం ఏంటంటే, ఈ ఊరిలో పెళ్లి అవుతుంది కదా, పెళ్లి అయ్యాక భార్య భర్త వాష్రూమ్ అనేది యూజ్ చేయకూడదు. డిఫరెంట్ ఆచారం. దానికోసం వీడియో చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన చాలా కన్ఫ్యూజింగ్ గా ఇప్పుడు వద్దు. అండ్ సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ఫ్యాక్ట్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు తెలుసుకోండి ఫ్రెండ్స్. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? తను పేరు క్లిమెంట్ అట్లీ. అతను ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. మన ఇండియాకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు కాబట్టి మన ఇండియాని వాళ్ళే పరిపాలించారు. ఇప్పుడు మన ఇండియాకు ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పేరు క్లిమెంట్ అట్లీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం జనరల్ నాలెడ్జ్ ఫ్యాక్ట్ కూడా మనకు యూజ్ అవ్వచ్చు. క్లిమెంట్ అట్లీ అని అతను మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా మన దేశాన్ని పరిపాలించారు. సో అతనే బ్రిటిష్ ఇండియా యొక్క లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ మనకు సంబంధించి. నెక్స్ట్ గానిమేడ్ మూన్. దీనికోసం మీరు అందరూ వినే ఉంటారు. గానిమేడ్ మూన్ అనేది ఒక న్యాచురల్ శాటిలైట్. అంటే మన ఎర్త్ కి న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయి, బర్త్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి. మూన్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవి న్యాచురల్ శాటిలైట్. కొన్ని మన భూమి మీద నుంచి మనం పైకి పంపిస్తాం, అంటే వాతావరణం కోసం తెలుసుకోవడానికి, క్లైమేట్ కోసం తెలుసుకోవడానికి. అలాంటివన్నీ ఆర్టిఫిషియల్ శాటిలైట్. సో గానిమేడ్ అనేది ఒక శాటిలైట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా న్యాచురల్ శాటిలైట్. అది జూపిటర్ చుట్టూ తిరుగుతుంది. సపోజ్ మన మూన్ సన్ చుట్టూ ఎలా తిరుగుతుందో ఈ గానిమేడ్ అనేది జూపిటర్ చుట్టూ తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మన సోలార్ సిస్టమ్ లోనే బిగ్గెస్ట్ న్యాచురల్ మూన్ అన్నమాట. ఏంటిది? మన సోలార్ సిస్టమ్ లోనే బిగ్గెస్ట్ న్యాచురల్ మూన్ ఈ గానిమేడ్. ఇది మన ఫస్ట్ ప్లానెట్ అయినా ఏంది, మన ఫస్ట్ ప్లానెట్ ఏంది మెర్క్యూరీ. మన ప్లానెట్స్ కోసం ఫస్ట్ లిస్ట్ చెప్పుకోండి. మన ప్లానెట్స్ టోటల్ 9 ప్లానెట్స్ ఉంటాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్, ప్లూటో. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇంత బాగా గుర్తుందంటే, అది ఆర్డర్ వైజ్ కూడా ఇదే ఆర్డర్ వైజ్ కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా టీచర్ కొట్టి 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 నాతో బాగా బయట చేయించింది అనమాట. సో నాకు ఈ ఆర్డర్ అనేది బాగా గుర్తుంది. సో ఈ 9 ప్లానెట్స్ లో బిగ్గెస్ట్ ప్లానెట్ అండ్ మెర్క్యూరీ కన్నా ఇది చాలా పెద్దది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, ఈ గానిమేడ్ అనేది జూపిటర్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీన్ని జస్ట్ ఒక న్యాచురల్ శాటిలైట్ గానే పరిగణించారు. అలా కాకుండా ఈ గానిమేడ్ అనేది సూర్యుడి చుట్టూ తిరిగింది అనుకోండి, దాన్ని కూడా ఒక ప్లానెట్ లో ఇచ్చేవారు. సపోజ్ మెర్క్యూరీ, వీనస్ వెలగున్నాయి, అలా కూడా ఒక ప్లానెట్ లో ఇది యాడ్ అయ్యేది. అంత పెద్ద ప్లానెట్ గానిమేడ్ అనేది. సో అదనమాట గానిమేడ్ ఒకటి. ఇది జూపిటర్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. ఇదే చెప్తున్నాను. ఒకవేళ ఇది జూపిటర్ చుట్టూ కాకుండా మన సన్ చుట్టూ తిరిగితే దీన్ని కూడా ఒక స్పెషల్ ప్లానెట్ లా పరిగణించేవారు. అంటే దీన్ని గలీలియో గలీలియై అనే ఒక శాస్త్రవేత్త 1610 జాన్ 7న దీన్ని డిస్కవర్ చేశారు, టెలిస్కోప్ యూజ్ చేసి. ఎవరు కనిపెట్టారు గానిమేడ్ మూన్ ని? గలీలియో గలీలియై ఒక శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నారు. నెక్స్ట్ కళ్ళు తెరిచి తుమ్మడం. ఇది చాలా అసాధ్యం ఫ్రెండ్స్. ఎందుకు మళ్ళీ చెప్తున్నా, కళ్ళు తెరిచి జస్ట్ ఎవరికైనా మనకు తుమ్ము వచ్చింది అనుకోండి, కళ్ళు మూస్తారు. జస్ట్ 0.0 సెకండ్స్ అయినా కళ్ళు మూసే తుమ్ముతారు. ఎందుకంటే దానికి ఒకటి ఉంది ఫ్రెండ్స్, అంటే ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు కానీ మనం తుమ్మినప్పుడు గుండె అనేది 1 మిల్లీ సెకండ్ ఆగుతుంది. మిల్లీ సెకండ్ ఆగినప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. కన్ఫర్మ్ ఇది మనం తుమ్మినప్పుడు మన గుండె అనేది 1 మిల్లీ సెకండ్ ఆగుతుంది. నెక్స్ట్ వన్, మనం పీల్చే ఆక్సిజన్ లో ఆల్మోస్ట్ 20% మన బ్రెయిన్ యూజ్ చేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, అందరూ తెలుసుకోండి. మనం ఆక్సిజన్ అనేది మన డైలీ లైఫ్ లో పీల్చుతాం కదా, అలా మనం పీల్చే ఆక్సిజన్ లో 20% అనేది మనం 20% మనం పీల్చే ఆక్సిజన్ 20% మన బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది. మన బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. అది మాత్రం పక్క కదా, మన బాడీలో ఏ ఆర్గన్ వర్క్ అవ్వాలన్నా సరే ఆక్సిజన్ అనేది చాలా అవసరం. మెయిన్ గా నర్వస్ సిస్టమ్ కి.
బ్రెయిన్ కి చాలా అవసరం కాబట్టి ఇది ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటుంది. మన బాడీ అంతా ఆక్సిజన్ అవసరమే, కానీ బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ వర్క్ చేయడానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. సో మనం పీల్చే ఆక్సిజన్ 20% వరకు బ్రెయిన్ లో తీసుకుంటుంది, బ్రెయిన్ లో నర్వస్ సిస్టమ్. ఇది బ్లడ్ నుండి బ్రెయిన్ కి డెలివర్ అవుతుంది. ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి ఎక్కి బ్లడ్ నుంచి మన బాడీ అంతా సర్క్యులేట్ చేస్తుంది. సెల్యులర్ రెస్పిరేటరీ ద్వారా సెల్స్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ. నెక్స్ట్ వన్ పిజ్జా కోసం ఫ్రెండ్స్. ద బిగ్గెస్ట్ లవర్ పిజ్జా. పిజ్జా అనేది ఎవరికి ఇష్టం చెప్పండి, ఎవరికైనా ఇష్టం ఉంటుంది పిజ్జా. బట్ పిజ్జా నేను చాలా రోజులు అయింది, ఎందుకు మీ అందరూ తెలిసి వీడియో 45-50 days నుంచి అందరం ఇంట్లోనే ఉన్నాం సిచ్యుయేషన్ ద్వారా. సో సిచ్యుయేషన్ అనేది ఇక్కడ చెప్పచ్చు. ప్రతిరోజు అమెరికన్స్ అందరూ కలిపి దాదాపు ప్రతిరోజు అమెరికన్స్ అందరూ కలిపి దాదాపు 70 ఫుట్బాల్ గ్రౌండ్ సైజులో పిజ్జాస్ తింటారంట. అమ్మో, ఆ ఫుట్బాల్ గ్రౌండ్ చాలా పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్, కొన్ని ఎకరాలనే చెప్పచ్చు. సో ప్రతిరోజు అంటే 70 ఫుట్బాల్ గ్రౌండ్ సైజులో పిజ్జాస్ అనేది తింటారు. ఈ లెక్కన చూస్తే కేవలం 1 సెకండ్ కి 350 పిజ్జా స్లైసెస్ తింటారు. పిజ్జా అనేది పెద్దగా ఉంటుంది, అది మనకు తెలుసు. సో స్లైస్ అని తింటారు. ఒక సెకండ్ కి 350 పిజ్జా స్లైసెస్ తింటారు అమెరికన్స్, పిజ్జా లవర్స్, అమెరికా వాళ్ళు. నెక్స్ట్ మిక్కీ మౌస్ కోసం తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మన చిన్నప్పటి నుంచి మనకి తెలుసు, మన పాతకాలం వాళ్ళకి తెలుసు, ఇప్పుడున్న కిడ్స్ కూడా మిక్కీ మౌస్ అంటే ఏంటో ఒక బొమ్మ చూపిస్తారు, మిక్కీ మౌస్ అని చెప్తారు. అంత ఫేమస్ మిక్కీ మౌస్ అనేది. సో ఇది ఒక ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్, చాలా ఫేమస్. సో ఒక ఎక్స్పెరిమెంట్ ప్రకారం, అంటే ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 7,500 రకాల వస్తువుల పైన మిక్కీ మౌస్ స్కెచ్ ఆర్ మిక్కీ మౌస్ డ్రాయింగ్ ని ప్రింట్ చేస్తారనమాట. లైక్ స్కూల్ బ్యాగ్స్, ఎగ్జాంపుల్ చెప్తాను, స్కూల్ బ్యాగ్స్ మీద, స్కూల్ బాటిల్స్ మీద, చిన్న చిన్న బ్యాగ్స్ మీద, షర్ట్స్ పైన, టీ షర్ట్స్ పైన, షూస్ పైన, క్యాప్స్ పైన, ఇలా అన్ని రకాల వస్తువులు కలిపి దాదాపు 7,500 వస్తువుల పైన మిక్కీ మౌస్ అనేది ప్రింట్ చేస్తున్నారు. మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ, ఇది చాలా ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్, దీనికోసం అందరికీ తెలిసాము. వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యాక్ట్. ఒక పెన్సిల్ తో సుమారు 30,000 ఇంగ్లీష్ వర్డ్స్ రాయొచ్చు. ఒక పెన్సిల్, సైజ్ పెన్సిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పెన్సిల్ తో దాదాపు 30,000 ఇంగ్లీష్ వర్డ్స్ రాయొచ్చు. ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు. అదంతా పెన్సిల్ యొక్క లెడ్ అనేది ఉంటుంది కదా, లోపల లెడ్ ఉంటుంది, ఆ లెడ్ యొక్క క్వాలిటీ ప్రకారమే మనం దీన్ని రాయొచ్చు అనమాట. అలాంటి అంత క్వాలిటీగా ఉంటే అన్ని ఎక్కువ వర్డ్స్ అనేవి మనం రాయొచ్చు అనమాట పెన్సిల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ అబౌట్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ లో ఎక్కువగా హెమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హెమోగ్లోబిన్, ఇంకోటి చెప్తున్నా, కాక్రోచ్ బ్లడ్ కి కలర్ ఉండదు, ఎందుకంటే కాక్రోచ్ బ్లడ్ లో హెమోగ్లోబిన్ ఉండదు. కాక్రోచ్ బ్లడ్ లో హెమోగ్లోబిన్ అనేది ఉండదు కాబట్టి కాక్రోచ్ బ్లడ్ కి కలర్ అనేది ఉంటుంది. సో మన హ్యూమన్ బ్లడ్ కలర్ ఎందుకు ఉంటుందంటే, మన హ్యూమన్ బ్లడ్ లో హెమోగ్లోబిన్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. హెమోగ్లోబిన్ అనేది చాలా అవసరం, ఆ హెమోగ్లోబిన్ వల్లే కలర్ అనేది యాడ్ అవుతుంది. సో అదే దాని వల్ల బ్లడ్ కలర్ యాడ్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్ సెకండ్ లో మనిషి శరీరం అంతా తీసుకోండి, కొన్ని కిలోమీటర్లు అనుకోండి, మనిషి శరీరం చుట్టూ 300 మైల్స్ ట్రావెల్ చేస్తున్నాం సెకండ్ కి. అంటే ఎంత ఫాస్ట్ గా మనం బాడీలో ఫ్లో అవుతాయి చూడండి. బ్లడ్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. మన బాడీలో ప్రతి ఇంచ్, ప్రతి దగ్గర బ్లడ్ ఉంటుంది. బ్లడ్ లేకపోతే అవయం పనిచేసి మనిషి బతకదు. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ బ్లడ్ బాగా యూజ్ అయ్యి చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంటాం మన బాడీలో, ప్రతి అవయవానికి బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అయ్యేది. నెక్స్ట్, పాండాస్ ఓన్లీ బ్యాంబూస్ నే తింటాయి. పాండాస్ కోసం మీ అందరికీ తెలుసు కదా. పాండాస్ అనేవి ఎక్కువగా బ్యాంబూస్ నే తింటాయి. అవి ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అడల్ట్ పాండా ప్రతిరోజు 14 అవర్స్ తింటూనే ఉంటుందంట. ఒక అడల్ట్ పాండా రోజుకి 24 గంటలు అనుకోండి. అందులో ఒక అడల్ట్ పాండా 14 గంటలు తినడానికే టైం అనేది కేటాయిస్తుంది అనమాట. అది ఎందుకు అంత ఎక్కువగా తింటుందో మనం ఇప్పుడు చూద్దాం. వాటి యొక్క సహజ ఆహారం బ్యాంబూ. 99% పాండాస్ ఓన్లీ విల్ ఈట్ బ్యాంబూ. అంటే పాండాస్ 99% ఓన్లీ బ్యాంబూస్ మాత్రమే తింటాయి. కానీ ఈ మొక్కలో అవి ఎందుకు అంత ఎక్కువగా తింటాయంటే, ఆ పాండాస్ బ్యాంబూస్ తప్ప ఎంతనో, కానీ ఆ మొక్కలో ఎక్కువ పోషకాలు అనేవి ఉండవు.
సో ఎక్కువ పోషకాలు అవి సంపాదించుకోవడానికి ఎక్కువ బ్యాంబూ మొక్కలు అనేది తింటాయి అనమాట. సో ఎక్కువ బ్యాంబూ మొక్కలను తింటే వాటికి ఎక్కువ పోషకాలు వస్తాయి. చూసారా పాండాస్ కూడా ఎంత తెలివైనదో, అవి కూడా పోషకాల కోసం ఆలోచిస్తాయి. ఎక్కువ బ్యాంబూస్ తింటే ఎక్కువ పోషకాలు వస్తాయని అవి పాండాస్ ఎక్కువ వస్తాయని అవి పాండాస్ బ్యాంబూస్ ఎక్కువగా తింటాయి. వెరీ ఫ్రాంక్, వెరీ సూపర్. అండ్ బ్యాంబూ వెదర్ చెట్టు యొక్క పెంకులు ఉంటాయి కదా, బ్యాంబూ వెదర్ చెట్టు పెంకులు, అవి మనం మనుషుల మీద చాలా కష్టంగా వస్తాం. కానీ పాండాస్ చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. ఆ పెంకుల్ని చాలా ఈజీగా తీస్తాయి పెంకుల్ని. నెక్స్ట్, మన నాలుగు పైన సుమారు 9,000 రుచికాంతులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అందరూ తెలుసుకోండి. మన మనిషి యొక్క నాలుగు పైన సుమారు 9,000 రుచిగ్రంథులు ఉంటాయి. మనిషి జీవితంలో కొన్ని వేల రకాల వంటకాలు మనం తింటాం. సో అన్ని రకాల వంటకాలను ఈజీగా మనం టేస్ట్, అంటే ఒక వంటకం తింటే ఇంకో వంట మనకు టేస్ట్ రాదేమో, రుచిగ్రంథులు అరిగిపోతాయేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. మన మనిషి శరీరంలో 9,000 రుచిగ్రంథులు ఉంటాయి. సో మనిషి జీవితంలో చాలా రకాల వంటలు తింటారు. సో ఎన్ని రకాల వంటలు తిన్నా వాటి యొక్క టేస్ట్ అనేది మనకు స్పష్టంగా తెలియడానికి మనకి రుచి గ్రంథులు అనేవి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ రుచి గ్రంథులు అనేవి మన నాలుక మీద లేకపోతే మనకు టేస్ట్ అనేది తెలియదు ఫ్రెండ్స్. ఏది తిన్నా ఒకే గడ్డిలా ఉంటుంది. సో ఈ రుచి గ్రంథులు అనేవి మనిషికి చాలా అవసరం. చాలా మందికి అవి ఎక్కువగా ఉండవు కొన్ని డిసార్డర్స్ వల్ల, వాటికి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ రుచి గ్రంథుల వల్లే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్, డాల్ఫిన్స్ నిద్రపోతుండగా కూడా ఈత కొడతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో క్లియర్గా వినండి. డాల్ఫిన్స్ నిద్రపోతూ కూడా పడుకుంటాయి ఫ్రెండ్స్. సరే నిద్రపోతూ కూడా ఈత కొడతాయి. అవి ఎందుకు, ఎలా అనేది మనం చెప్తాం. చాలా రకాలైన డాల్ఫిన్స్ ఏమో పడుకున్నప్పుడు నీటి ఉపరితలం పైకి వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నీటి అడుగు భాగానే అవి రెస్ట్ తీసుకుంటాయి. నీటి ఉపరితలానికి వచ్చి అవి రెస్ట్ తీసుకున్నప్పుడు, అంటే ఒడ్డుకి వచ్చి అవి రెస్ట్ తీసుకుంటాయి. సో ఒడ్డున అలల తాకిడి ఉంటుంది కాబట్టి ఆ పడుకున్నప్పుడు అలలకి మూవ్ అవుతాయి ఫ్రెండ్స్, కంటికి బ్యాక్. సో అలా మూవ్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారంటే డాల్ఫిన్ నిద్రపోతూ కూడా ఈత కొడుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ అది నిద్రపోతూ ఈత కొట్టదు. అది పడుకున్నప్పుడు అలల తాకిడి వల్ల అది అటు ఇటు మూవ్ అవుతుంది. కంటిన్యూగా 20 minutes ప్లస్ ట్యాక్స్ చెప్తూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. చాలా కష్టంగా ఉంది మాట్లాడడానికి. బట్ ఛాలెంజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం ఎంత కష్టపడుతున్నాం అవతలకు తెలియాలి. మన కష్టం మనకు తెలుసుకోవాలి, వేరే వాళ్ళకి తెలియని అవసరం లేదు. బట్ ఇవన్నప్పుడు ఇది నా కష్టమే కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్ కష్టం ఇది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకు ఇదే కష్టపడతారు. ఇదే విధంగా ఫ్యాన్ వేసుకోవాలని, ఏసీ ఉంటే అది వేరు, ఏసీ ఉన్న కొంచెం వాయిస్ అనేది వస్తుంది. ఫ్యాన్ వేసుకోవాలన్నా వేసుకోలేరు ఫ్రెండ్స్. ఇలా చెమటలు పడుతూనే ఉంటాయి, కానీ కష్టపడాలి అప్పుడు. సో ఇదనమాట. నెక్స్ట్, డాల్ఫిన్స్ కోసం తెలుసుకున్నారు కదా. డాల్ఫిన్స్ చాలా ఫ్రెండ్లీ యానిమల్స్ ఫ్రెండ్స్. డాల్ఫిన్స్ కి ఎక్కువగా మనుషులతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం వాటికి. అవునంటే మీరు చాలా వీడియోస్ లో కూడా చూడొచ్చు. డాల్ఫిన్స్ మనుషులకి చాలా సన్నిహితంగా ఉంటాయి. మనిషి చెప్పినట్టు వింటాయి. మనుషులతో ఆటాడుకునే వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. కొన్ని స్విమ్మింగ్ పూల్స్ లో కావాలనే డాల్ఫిన్స్ పెడతారు. చిన్నపిల్లలు మనుషులు వాటితో ఆడుకొని ఎంటర్టైన్ చేయడానికి. డాల్ఫిన్స్ అనేవి మానవుడికి చాలా దగ్గర చుట్టాలు అని ఒక చిన్న ఉంటుంది, సామెత ఉంటుంది. నెక్స్ట్, ర్యాబిట్స్ బ్రీత్. ర్యాబిట్స్ కేవలం ముక్కు నుండి మాత్రమే ఊపిరి పీల్చుకుంటాయి. ఇది ఒక డిఫరెంట్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. ఇది ఏంటో చెప్తున్నా అంటే, అందరూ ముక్కు నుంచి కదా ఊపిరి పీల్చుకుంటారు, నువ్వేంటి ఎలా చెప్తున్నావు అనుకో. మన మనుషులు నోటి నుండి కూడా ఊపిరి పీల్చుకోగలం. అలాగే చాలా రకమైన జంతువులు నోటి నుండి కూడా ఊపిరి పీల్చుకోగలరు. కానీ ర్యాబిట్స్ మాత్రం కేవలం వాటి ముక్కు నుండి మాత్రమే ఊపిరి పీల్చుకుంటాయి. అది ఎందుకో నేను మీకు చెప్తున్నా, కొంచెం వినండి. అవి ర్యాబిట్ శరీరానికి ఎటువంటి చెమట గ్రంథులు ఉండవు. ర్యాబిట్ శరీరానికి ఎటువంటి చెమట గ్రంథులు ఉండవు. ర్యాబిట్స్ చెమట అనేది రాదు ఫ్రెండ్స్. ర్యాబిట్స్ కి చెమట అనేది రాదు, ఎందుకంటే ర్యాబిట్ శరీరంకి అసలు చెమట గ్రంథులు అనేవి ఉండవు. నెక్స్ట్, గోల్డ్ పవర్. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే విద్యుత్ శక్తిని, ప్రపంచం అంతా పవర్ అంటే ఉంటుంది కదా, సో అందులో
33% కేవలం పెట్రోల్ కోసం యూజ్ చేస్తారు. అంటే ప్రపంచమంతా ప్రొడ్యూస్ అయ్యే విద్యుత్ శక్తిలో 33% కేవలం పెట్రోల్ కోసం యూజ్ చేస్తారు. అండ్ 29% ఓన్లీ అమెరికన్స్ మాత్రం యూజ్ చేస్తారు. అంత ఎక్కువగా అమెరికన్స్ పవర్ కన్సంప్షన్ చేస్తారు అనమాట. నెక్స్ట్, డీర్ స్లీప్ ఓన్లీ 5 minutes. జింకలు రోజుకి 5 నిమిషాలు మాత్రమే పడుకుంటాయి అని ఒక అపోహ ఉంటుంది ఫ్రెండ్స్. అది అపోహ మాత్రమే, ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను కొంచెం రీసెర్చ్ చేసే వాళ్ళ నాకు నిజమనిపిస్తే మీకు ఫ్యాక్ట్ చెప్తా, అది మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. జింకలు రోజుకి 5 నిమిషాలు మాత్రమే నిద్రిస్తాయి. దాని వెనక ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే అవి కళ్ళు తెరిచే ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటాయి. అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని పడుకున్నా వెంటనే 5 నిమిషాల్లో మళ్ళీ కళ్ళు తెరుస్తాయి. సో అది చూసి 5 నిమిషాలు కళ్ళు మూసుకున్న సమయాన్ని మనం నిద్రిస్తుంది అనుకుంటాం. ఈ ఫ్యాక్ట్ ని ఇలా రాసుకున్నా, అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎలా అంటే జింకలు రెస్ట్ తీసుకుంటాయి, కానీ ఎక్కువగా కళ్ళు తెరిచి రెస్ట్ తీసుకునే శక్తి పట్టుకుంది. నేను కళ్ళు తెరిచి నిద్రపోతున్నాయని కాదు, కళ్ళు తెరిచి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాను. సో మాక్సిమం కొద్ది సమయం మాత్రం కళ్ళు మూసుకుంటాయి. సో ఆ కళ్ళు మూసుకున్న సమయాన్ని కొందరు చూసి కొద్దిసేపు కళ్ళు మూసుకుంటున్నాయి కదా, సో ఆ కొద్ది సమయమే పడుకుంటాయి అని అందరూ అనుకుంటారు. కానీ అదంతా నిజం కాదు. జింకలు మనలాగే ఎక్కువసేపు పడుకుంటాయి, కానీ అవి కొద్దిసేపు కళ్ళు మూసుకుంటాయి. అది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఈ బిట్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి చెప్తున్నందుకు. సో మీకు ఖచ్చితంగా నా ఛానల్ నుంచి అయితే మంచి అవుట్పుట్ అనేది ఇస్తాను. ఫ్యూచర్లో మాత్రం మేము అస్సలు నిరాశ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్లాస్టిక్ బాటిల్ 45 years. ఇది చాలా మంచి ఫ్యాక్ట్. ఒక నిమిషం అనే చెప్తాను. ఒక ప్లాస్టిక్ బాటిల్ అనేది భూమిలో కరిగిపోవడానికి దాదాపు 450 సంవత్సరాలు పడుతుంది. ఇది మళ్ళీ వినండి. ఒక ప్లాస్టిక్ బాటిల్ అనేది పూర్తిగా 1 లీటర్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఒక 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్ అనేది భూమిలో కలుసుకోవడానికి దాదాపు 450 సంవత్సరాలు పడుతుంది. అంటే మన పుట్టి చచ్చి, మన పిల్లలు చచ్చి, మన మామరాళ్ళు కూడా చచ్చినప్పటికీ, అలా అనకూడదు, బట్ అప్పటికి అంటే మనం చేసిన తప్పు వలన ఇన్ని తరాల వాళ్ళు, ఇన్ని యుగాల వాళ్ళు బాధపడతారు అనమాట ప్లాస్టిక్ వల్ల. అది ఎందుకో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే భూమిలో ఉన్న బ్యాక్టీరియా మట్టిలో కలిసిన చెక్క, చెట్టు, ఫుడ్ ఎటువంటి దాన్నైనా తనలోకి తీసుకుంటుంది, అంటే కరిగించుకుంటుంది. కానీ బ్యాక్టీరియా ప్లాస్టిక్ మాత్రం ఎక్కువగా తీసుకోదు. ఆఖరికి మన శరీరాన్ని కూడా భూమి తినేస్తుంది భూమిలో. కానీ భూమిలో ఉన్న బ్యాక్టీరియా ప్లాస్టిక్ ని మాత్రం తినదు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది పెట్రోలియం ఎండ్ ప్రొడక్ట్స్ తో తయారవుతుంది. కానీ కొన్ని రకమైన బ్యాక్టీరియా మాత్రం ప్లాస్టిక్ ని తినొచ్చు. ప్లాస్టిక్, పెట్రోలియం లాంటి ప్రొడక్ట్స్ ని భూమిలో ఉన్న బ్యాక్టీరియా తీసుకోదు ఫ్రెండ్స్. దాని కొన్ని కొద్ది టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మాత్రం పెట్రోలియం ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ ని తినగలదు. సో చాలా కొద్ది బ్యాక్టీరియా భూమిలో ఉంటుంది కాబట్టి ఆ కొద్ది బ్యాక్టీరియా ప్లాస్టిక్ ని తినడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. సో అందుకనే భూమిలో ప్లాస్టిక్ బాటిల్ కలగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. 100కు 5% మాత్రమే, అంటే ప్లాస్టిక్ ని తినే బ్యాక్టీరియా భూమిలో ఓన్లీ 5% మాత్రమే ఉంటాయి. సో ఆ 5% బ్యాక్టీరియా ఈ బాటిల్ తినడానికి చాలా సంవత్సరాలు టైం తీసుకుంటుంది. సో ప్లాస్టిక్ అనేది భూమిలో అంత త్వరగా కరిగిపోతుంది. నెక్స్ట్, తుఫాన్ ఎయిర్ కోసం అన్నమాట ఫ్రెండ్స్ టాపిక్. నెక్స్ట్, తుఫాన్ వచ్చినప్పుడు ఆ గాలిలో విడుదలయ్యే శక్తి ఒక మెగాటన్ బాంబ్ తో సమానం. తుఫాన్ వస్తుంది కదా, అప్పుడు ఒక మెగాటన్ బాంబ్ తో సమానం. కాబట్టి పిడుగులు పడినప్పుడు అవి శక్తితో పడతాయి. అందుకే పిడుగులు పడినప్పుడు చాలా భీమసం జరుగుతుంది. ఒక మెగాటన్ బాంబ్ పవర్ అంటే ఎంత పెద్దతో నిర్వహించుకోవచ్చు. స్నీజ్, తుమ్మునప్పుడు గాలి 100 మైల్స్ స్పీడ్ తో వస్తుంది. తుమ్మినప్పుడు గాలి అనేది 100 మైల్స్ స్పీడ్ తో ముందుకు వస్తుంది. అన్హెల్తీ పర్సన్ తుమ్మితే అవి పక్కనున్న వ్యక్తికి విత్ సెకండ్స్ స్పీడ్ తో స్ప్రెడ్ అవుతాయి అనమాట. అందుకే తుమ్మినప్పుడు మన చేతినైనా హ్యాండ్ కర్చీఫ్నైనా అడుగు పెట్టుకోమంటారు. ఎందుకంటే తుమ్ము వలన చాలా బ్యాక్టీరియా వస్తుంది మన శరీరం నుంచి బయటకి. అది ఎంత మన చెయ్యి అడ్డం పెట్టుకుంటే అది అవతల వాళ్ళకి సోకే పరిస్థితి ఉండదు. ఒకవేళ మన చెయ్యి కానీ అడ్డం పెట్టుకోకపోతే అది అవతల వాళ్ళకి సోకి వాళ్ళకు కూడా ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పసిఫిక్ ఓషన్ ఐలాండ్స్ కోసం
చిన్న ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. కేవలం పసిఫిక్ ఓషన్ లోనే సుమారు 25,000 పసిఫిక్ ఓషన్ లోనే సుమారు 25,000 అతి చిన్న చిన్న దీవులు ఉంటాయి అనమాట. దీవులు అంటే ఐలాండ్స్. ఓన్లీ పసిఫిక్ ఓషన్ లోనే సుమారు చిన్న చిన్న దీవులు ఉంటాయి. ఇవి భూమి మీద ఉన్న మొత్తం దీవుల సంఖ్య కన్నా చాలా ఎక్కువ అన్నమాట. ఇది మళ్ళీ క్లియర్ గా చెప్తున్నారు. పసిఫిక్ ఓషన్ లోనే చాలా ఎక్కువ దీవులు ఉంటాయి ఫ్రెండ్స్, ఐలాండ్స్. సపోజ్ ఈ భూమి మీద చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఐలాండ్స్ అన్నిటితో పోల్చితే ఈ చిన్న చిన్న దీవులే లెక్క ఎక్కువ అనమాట. ఇన్ని ఎక్కువ దీవులు ఉంటాయి. నెక్స్ట్ లెమన్ షార్క్. లెమన్ అంటే నిమ్మకాయ కాదు, ఇది వేరే లెమన్. లెమన్ అంటే నిమ్మకాయ షార్క్ అని అనుకోకండి. లెమన్ షార్క్ అనే జాతి రోజుకి, లెమన్ అనే కొత్త జాతికి చెందిన షార్క్లకు ప్రతి 14 రోజులకు కొత్త దంతాలు పుట్టుకొస్తాయి అన్నమాట. అవి ఏడాదిలో సుమారు 24,000 కొత్త పళ్ళు వస్తాయి అన్నమాట. వెరీ లక్కీ. ఎందుకంటే అది ఎక్కువ ఆహారం తింటుందేమో, ఎక్కువ పళ్ళు అరిపోయి ఎక్కువ పళ్ళు పడిపోయి మళ్ళీ పళ్ళు వస్తాయి. చాలా లక్కీ అనమాట. అంటే లెమన్ షార్క్ అనే జాతి షార్కులకు ప్రతి 14 రోజులకు ఒకసారి కొత్త దంతాలు పుట్టుకొస్తాయంట. అని సంవత్సరానికి దాదాపు 24,000 కొత్త దంతాలు పుట్టుకొస్తాయి. ఇప్పటికి ఎగ్జాక్ట్ గా 30 minutes అయింది ఫ్రెండ్స్. 30 minutes అనవసరం విషయాలు చూడొచ్చు. బట్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ ఎలిఫెంట్ తొండం కోసం ఫ్రెండ్స్. ఏనుగు తొండంతో సుమారు 7 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఏనుగు తొండంతో సుమారు 7 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. దాని తొండం ఎంత స్ట్రాంగ్ అంటే ఏనుగు తొండం ఎంత స్ట్రాంగ్ అంటే 350 కేజీల బరువున్న 350 కేజీల బరువునైనా సరే చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తుంది అన్నమాట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏనుగు తొండం చివర ఫింగర్స్ కూడా ఉంటాయి. కానీ ఆ ఓన్లీ మగ ఏనుగులకు మాత్రమే, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ మగ ఏనుగులకు మాత్రమే ఉంటాయి. ఇందులో కూడా తేడాలు ఉంటాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ 2 fingers, అంటే మన ఏషియా సైడ్ ఉన్న ఎలిఫెంట్ జాతులకి 1 ఫింగరే ఉంటుంది. ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇదే ఫ్యాక్ట్, ఇది మీకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఫ్యాక్ట్ చెప్పాకండి, ఇది అందరికి అర్థం కాదు. అదే ఈ ఫ్యాక్ట్ అనేది పక్కన పిక్చర్ పెట్టి చెప్పాను అనుకోండి. ఆ పిక్చర్ నేను పెడతాను కదా, ఏనుగు చివర తొండం వేలు ఎలా ఉంటుందో పెడతాను కదా, సో అప్పుడు అందరికి క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అందుకనే పిక్చర్ ఎడిటింగ్స్ తో, బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్స్ తో ఫ్యాక్ట్స్ అన్నో చెప్పాలన్నమాట. సో అలా చెప్పలేదు అనుకో, ఇలా ఉంటుంది అవుట్పుట్. తేడా తెలియడానికి మళ్ళీ వీడియో క్లియర్గా చూడండి. తేడా ఏంటో మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఏనుగులకు మనలాగే వేలు కూడా ఉంటాయి, కానీ ఆ వేలు అనేవి వాటి తొండకి ఉంటాయి. ఆఫ్రికన్ సైడ్ ఉన్న ఎలిఫెంట్స్ 2 వేలు, మన ఏషియా సైడ్ ఉన్న ఎలిఫెంట్ జాతులకి 1 వేలు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మస్కిటోస్, దోమలు. ఈ దోమల వల్ల పెద్ద పెద్ద రోగాలే వస్తాయి. 12 లక్షల దోమలు కలిస్తే ఒకేసారి మన శరీరంలో రక్తాన్ని పీల్చగలవాలి. సో మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, అంటే మన బాడీని ఒక దగ్గర పెట్టి 12 లక్షల దోమల్ని ఆ రూమ్ లో వదిలారనుకో, రక్తం పీల్చే దోమల్ని, అవన్నీ కలిసి మన శరీరంలో బ్లడ్ అనేది 1 రోజులో పీల్చేయడం. అంత శక్తి ఉంటుంది దోమలకి. నెక్స్ట్ జైంట్ కల్ప్. జైంట్ కల్ప్ అనేది సముద్రంలో పెరిగే ఈ మొక్క. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మొక్క ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మనీ ప్లాంట్ అనేది ఉంటుంది కదా, అదే విధంగా ఉంటుంది జైంట్ కల్ప్ అనే మొక్క. మొక్క అనేది సముద్రంలో ఎక్కువగా పెరుగుతుంది. సో జైంట్ కల్ప్ అనే మొక్క రోజుకి 2 అడుగులు పెరుగుతుందంట. రోజుకి 2 అడుగులు మొక్క పెరుగుతుంది. అలా అది తన లైఫ్ స్పాన్ లో సుమారు 170 అడుగుల వరకు ఎదుగుతుంది. ఇది బ్యాంబూ చెట్ల కన్నా ట్రిపుల్ స్పీడ్ లో ఎదుగుతుంది. దీనికి వేర్లు ఉండవు. ఇంకోటి మాకు వేర్లు అనేవి ఉండవు. ఇది సముద్రం నీటి నుండే న్యూట్రిషన్స్ తీసుకుంటుంది. సో మళ్ళీ ఇది చెప్తున్నా చూడండి. జైంట్ కల్ప్ అనే ఈ మొక్క సుమారు రోజుకు 2 అడుగుల వరకు పెరుగుతుంది. అలా ఇది తన లైఫ్ స్పాన్ లో సుమారు 175 అడుగుల వరకు పెరిగి పెద్ద అవుతుంది. ఇది బ్యాంబూ కన్నా ట్రిపుల్ ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ దీనికి వేర్లు అనేవి ఉండవు. ప్రతి చెట్టుకి వేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఆ వేరు నుండి భూమిలో నుంచి ఆహారాన్ని, నీరుని పీల్చుకోవాలి. సో చెట్టుకు ఆ వేర్లు కూడా ఉండవు. అది సముద్రంలో ఉంటది కాబట్టి సముద్రంలో వాటర్ నుంచి న్యూట్రిషన్స్ అనేవి పీల్చుకొని చెట్టు అనేది బతుకుతున్నాం. నెక్స్ట్
షార్క్స్ బ్లడ్. షార్క్స్ రక్తపు బొట్టు వాసనని కొన్ని మైళ్ళ దూరం నుంచి పసిగట్టగలరు. ఈ ఫ్యాక్ట్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. షార్క్ అనేది ఉంటుంది కదా, షార్క్స్ రక్తపు బొట్టు వాసనని కొన్ని మైళ్ళ దూరం నుంచి రక్తపు వాసన అన్నది షార్క్స్ అనేవి కనిపెట్టగలరు. నెక్స్ట్, ఇప్పటి వరకు ఈ ఫ్యాక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ప్రపంచ వింతలు ఫ్యాక్ట్స్ మీ అందరికీ తెలుసా? మన ప్రపంచ వింతలు టోటల్ 7, అఫీషియల్ 7, 8 కూడా ఉంటాయి. అలా కాకపోతే ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. మన ప్రపంచ వింతలు కొన్ని చెప్తున్నా. ఫస్ట్ వన్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సెకండ్ వన్, మాచు పిచ్చు. థర్డ్ వన్, చిచెన్ ఇట్జా. ఫోర్త్ వన్, కొలాషియం. ఫిఫ్త్ వన్, తాజ్ మహల్. సెవెంత్ వన్, గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. అలాగే ఎయిత్ వన్, క్రిస్ట్ రెడీమర్ స్టాట్యూ. మన ప్రపంచ వింతల్ని ఎలా అంటే 2007లో ఓటింగ్ జరిగింది అనమాట. 2007లో ఇంటర్నెట్ పోలింగ్ అనేది పెట్టారు. సో ఇంటర్నెట్ పోలింగ్ లో ప్రపంచంలో ఉన్న వింతవన్నీ యాడ్ చేశారు. సో ఏటికైతే ఎక్కువ ఓటింగ్ వచ్చి అవే ప్రపంచ వింతలుగా చేశారనమాట. అందులో 7 టాప్ మోస్ట్ గా పరిగణించారు. అందులో 7 ఇవి. 8వ కూడా పెట్రా చూద్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మాచు పిచ్చు సీజన్ ఎగ్జానా. మీకు కిలి మంజారో అలా పాట ఉంటారు కదా రోబో సినిమాలో. ఆ పాట అనేది ఇక్కడే మాచు పిచ్చు ఫ్రెండ్స్. ఎగ్జామ్ మాచు పిచ్చునే, ఇంకా నాగరికత మాచు పిచ్చు దగ్గర. ఆ పాటలో చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఆ మాచు పిచ్చు లొకేషన్ లో కనిపిస్తుంది. అదొక పురాతన నగరం ఫ్రెండ్స్. పురాతన నగరం అది. ఆ మాచు పిచ్చు అన్నది చాలా పురాతన నగరం. సో అది అనమాట. సో ప్రపంచ వింతల కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అది కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే కదా. సో దానికోసం నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్. ఫస్ట్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. దీన్ని పొడవేమో 21,196 కిలోమీటర్లు ఫ్రెండ్స్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాది. ఇది ఏషియన్ పసిఫిక్ రీజన్స్ లో ఉంటుంది. మన ఏషియాకి పసిఫిక్ రీజన్స్ మధ్యలో ఇది ఉంటుంది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా దీన్నే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని పరిగణించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రాచీన కాలంలో మానవుడు కట్టిన ఒక గొప్ప కట్టడం ఫ్రెండ్స్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రాచీన కాలంలో మానవుడు కట్టిన ఒక గొప్ప కట్టడం. దీన్ని క్రీస్తు పూర్వపు 5-6 శతాబ్దాల్లో కాలంలో దీన్ని నిర్మించారు. క్రీస్తు పూర్వపు 5-6 సంవత్సరాల్లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం మొదలై క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల్లో దీని నిర్మాణం మొదలై క్రీస్తు పూర్వం 16వ శతాబ్దం వరకు దీని నిర్మాణం కొనసాగింది అనమాట. అన్ని శతాబ్దాలే దీన్ని నిర్మాణం చేశారు. ఒక శతాబ్దం అంటే 100 సంవత్సరాలు ఫ్రెండ్స్. సో ఇన్ని శతాబ్దాలు ఆ గ్రేట్ వాల్ ఆఫ్ అంటే 21,000 కిలోమీటర్లు 21,000 కిలోమీటర్లు గోడ ఫ్రెండ్స్. మళ్ళీ అది రోడ్డు కూడా కాదు, గోడ. సో ఆ మాత్రం టైం పడుతుంది. ఈ గోడని ఎన్నో పునర్నిర్మాణాలకు గురైంది. గురైన నేటికి చాలా బలంగా ఉంది. దీని యొక్క పొడవు, దీనిలో ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి అయిన కిన్షీ హుయాంగ్షే క్రీస్తు పూర్వం 200 నుంచి 220 కాలంలో నిర్మించబడింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? దీని యొక్క నిర్మాణం 200 నుంచి 220 కాలంలో నిర్మించబడింది. అండ్ నెక్స్ట్, దీన్ని కట్టడానికి ముఖ్యమైన కారణం మంగోలియా ప్రాంతం నుంచి వచ్చిన సంచార జాతుల దండయాత్రికల నుంచి కాపాడడానికి అర్థమైందా ఫ్రెండ్స్? దీని నిర్మాణం సంచార జాతుల దండయాత్రికల నుంచి కాపాడడానికి దీన్ని ఎక్కువగా నిర్మించారనమాట. చైనా కూడా మధ్యలో మీరు పిక్స్ ఇప్పుడు లేదు, పిక్స్ పెట్టడానికి వెళ్ళలేదు. చైనా కూడా మధ్యలో చిన్న చిన్న టవర్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే టవర్స్ మధ్యలో సైనికులు నించొని శత్రు దేశాల నుంచి ఎవరైనా వస్తున్నారా లేదో కనిపెట్టడానికి వాటిని యూజ్ చేస్తుంటారు అనమాట.
శత్రు దేశం నుంచి ఎవరు అడ్డు రాకుండా వాటిని అనేది యూస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వింత మాచు పీచు. మాచు పీచు పేరు వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఇది ప్రపంచంలో ఉన్న టాప్ వింతలలో ఒకటి. మాచు పీచు అనేది సముద్ర మట్టానికి 2430 మీటర్ల ఎత్తునున్న 15వ శతాబ్దపు ప్రదేశం. మాచు పీచు అనేది ఇది పెరులోని మాచు పీచు జిల్లా రుబంబా ప్రావిన్స్ పుష్ప ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. ఇది 80 కిలోమీటర్ల దూరంలో పుష్పకు వాయువ్యంగా ఒక పర్వత శిఖరం పైన ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే చీచన్ ఇట్జా, ఇది మయాన్ నాగరికతకి చెందిన ఒక గొప్ప నగరం మరియు అద్భుతమైన కట్టడం. ప్రపంచ వింతల్లో చోటు సంపాదించిందంటే ఇది ఎంత పెద్ద కట్టడమో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కొలాషియం. ఇది ప్రపంచం వింతలో చోటు చేసుకోవడానికి చాలా ముఖ్య కారణం ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే అప్పటి రోమ్ కాలంలో ఎంతమంది ప్రజలు కూర్చునే విధంగా కట్టడం ఉందంటే అది మాచు పీచు. కొలాషియం ఎలా ఉంటుందంటే హ్యారీ పాటర్ సినిమాలో చూసే ఉంటుంది. లైక్ స్టేడియం లాంటిది ఫ్రెండ్స్. మిడిల్ లో కూడా చిన్న చిన్న రాతి కట్టడాలతో నిర్మించబడి ఉంటుంది. కొలాషియం ని యాంఫిథియేటర్ గా గుర్తింపబడింది. కొలాషియం యాంఫిథియేటర్ కూడా అంటారు. వెస్పాషియన్ అనే చక్రవర్తి పనులు ప్రారంభించారు మరియు టైటన్ వాటిని పూర్తి చేశారు. ఇందులో 50,000 మంది ఒకేసారి కూర్చున్న సామ్రాజ్యం కలిగి ఉంది. నెక్స్ట్ తాజ్ మహల్. దీనికోసం మీకు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మనసును అత్తుకునే రూపం దీని యొక్క సొంతం. తాజ్ మహల్ అనేది ప్రేమ చిహ్నంగా మనందరికీ తెలుసు. దాన్ని తాజ్ మహల్ తన లవర్ అయిన దాన్ని షాజహాన్ తన రేసి అయిన ముంతాజ్ కోసం నిర్మించారు. మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తింపబడింది తాజ్ మహల్. తెల్లటి పాలరాయితో చేసిన సముద్ర గోపురం చాలా ప్రాచుర్యం పొందిన పాలన. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నేను చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటంటే మీలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ అయినా చేశారు. సో ఫ్లైట్ లో మనకు తెలియకుండా చాలా సీక్రెట్ వస్తువులు ఉంటాయి. అది మీలో ఎంతమంది తెలుసు? చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్లైట్ లో సీక్రెట్ వస్తువులు. సో ఆ ఫ్లైట్ లో అనేవి ఏ సీక్రెట్ వస్తువులు ఉంటాయో నేను మీకు చెప్పబోతున్నాను. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంతవరకు ఫ్లైట్ ఎవరైతే ఎక్కారో మీరు ఎప్పుడైనా చూసారో లేదో ఒకసారి ఆలోచించండి. అండ్ ఎవరైతే ఫ్యూచర్ లో ఫ్లైట్ ఎక్కబోతున్నారో ఈ విషయాలు మాత్రం తప్పకుండా గమనించండి. చాలా యూస్ అవుతాయి అనమాట. అంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో కొంచెం ఇవన్నీ మనకు బాగా యూస్ అవుతాయి అనమాట. సో ఒకసారి మీ అందరూ కూడా గమనించండి ఫ్లైట్ ఎప్పుడైతే ఎక్కుతారో. ఫస్ట్ వన్. సో మరి ఇంకా ఎక్కువ స్టోరీ చెప్పకుండా మనం టాపిక్ లో వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్, స్లీపింగ్ క్వార్టర్స్ టు పైలట్స్. ఫస్ట్ ఫ్లైట్ ఏంటి ఫ్రెండ్స్? స్లీపింగ్ క్వార్టర్స్ టు పైలట్స్ అన్నమాట. ఎస్, ఎంతగా అనిపిస్తుందా? ఇది మాత్రం నిజమే. చాలా రకాల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఫ్లైట్ లో ఉండే పైలట్స్ అండ్ క్రూ మెంబర్స్ రెస్ట్ తీసుకోవడానికి వీటిని యూజ్ చేస్తారు. అవి జస్ట్ బిహైండ్ ద పైలట్ కాక్పిట్ బ్యాక్ సైడ్ నుంచి టాప్ ఉంటాయి అన్నమాట. వాటికి ఎక్కడానికి చిన్న చిన్న మెట్లనే ఉంటాయి. జస్ట్ స్మాల్ కంపార్ట్మెంట్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. అది నేను ఒకసారి అయితే చూసాను. ఎలా ఉంటుంది అంటే చిన్న బెడ్ ఉంటుంది, టీవీ కూడా ఉంటుంది. పెద్ద ఫ్లైట్స్ టీవీ కూడా ఉంటుంది, ఒక వాకీ టాకీ ఒక టెలిఫోన్ లా ఉంటుంది. అండ్ స్పెషల్ విండో ఉంటుంది దానికి. అండ్ విండోకి కర్టన్స్ ఉంటాయి. చిన్న రూమ్ ఫ్రెండ్స్. అంటే లాంగ్ ఫ్లైట్ జర్నీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పైలట్స్ కి క్రూ మెంబర్స్ కి రెస్ట్ తీసుకోవడానికి అవి యూజ్ చేస్తారు అనమాట. అంటే ఫ్లైట్ అనేది మహా అయితే ఒక 1 day వెళ్తుంది, ఒక 1 hour 2 hours వెళ్ళిపోతుంది అనే అనుకుంటాను. కొన్ని ఫ్లైట్స్ 12 hours జర్నీ చేసినవి కూడా ఉంటాయి. అలాంటప్పుడు 2-3 పైలట్స్ ఉండి ఇద్దరు డ్రైవ్ చేసినప్పుడు ఫ్లైట్ నడుపుతున్నప్పుడు మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ వన్, సీక్రెట్
స్లీపింగ్ క్వార్టర్స్ టు పైలట్ స్టాఫ్, అదొకటి. నెక్స్ట్ సీక్రెట్ బాత్రూమ్స్ అండ్ షవర్స్ ఫర్ ద క్రూ. సో ఇదే విధంగా స్టాఫ్ పాసెంజర్స్ అందరికి ఒక టైప్ ఆఫ్ వాష్రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే క్రూ మెంబర్స్ కి, పైలట్ కి ఇంకో రకమైన వాష్రూమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది కూడా మీరు గమనించవచ్చు, చాలా ఫ్లైట్స్ లో ఉంటాయి. ఈ ఫెసిలిటీ మ్యాక్సిమం ఎక్కువ ఫ్లైట్ లో ఉండదు, ఓన్లీ సమ్ స్పెషల్ కమర్షియల్ ఫ్లైట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ లగ్జరీ ఫ్లైట్స్ లోనే ఉంటుంది. లైక్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్స్ అలాంటి వాళ్ళ ఫ్లైట్స్ లోన, కొన్ని సొంత ఫ్లైట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లోనే స్పెషల్ వాష్రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, స్పెషల్ వాష్రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సీక్రెట్ లెగ్ రూమ్ బటన్. ఒకవేళ ఫ్లైట్ లో మీకు విండో సీట్ కాకుండా పక్కన పక్కన సీట్ వచ్చి అజైల్ సీట్, దాన్ని అజైల్ సీట్ అంటారు. అంటే విండో సీట్ కాకుండా పక్కన ఉన్న సీట్ అజైల్ సీట్ అంటారు. ఆ సీట్ లో కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, సీట్ మీరు నేను కూర్చున్న విధంగా కూర్చున్నారనుకో, మీ లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాండిల్ కింద చిన్న బటన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, చిన్న బటన్ లాంటిది ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు కాలుని ముందుకు పెట్టుకుని కొంచెం రిలాక్స్డ్ గా కూర్చోడానికి వీలుంటుంది అనమాట. చాలా ఫ్లైట్స్ లో ఫెసిలిటీ ఉంటుంది, కానీ ఎక్కువ మంది తెలియక యూజ్ చేసుకోరు. నేను చెప్తున్న ఫ్యాక్ట్ విని మీరు నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. అజైల్ సీట్ కింద లెఫ్ట్ కి కింద ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ అనేది ప్రెస్ చేస్తే హ్యాండిల్ కిందకి దిగి అక్కడ ఉన్న సీట్ అనేది కొంచెం స్ట్రెచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మీకు ఫ్రీగా కూర్చున్న వీలు అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ హైడింగ్ హ్యాండ్ రైల్. ఫ్లైట్ లో పాసెంజర్స్ ఓవర్ హెడ్ లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ మనం లగేజ్ పెట్టుకుంటాం కదా, దాన్ని పాత్వే అంటారు. దానికి ఒక హ్యాంగ్ రైల్ ఉంటుంది అనమాట. అది అందరికీ తెలియదు, ఓన్లీ ఫ్లైట్ అటెండర్స్ మాత్రమే తెలుసు. అంటే ఫ్లైట్ అటెండర్స్ కొంచెం స్పీడ్ గా మూవ్ అవుతున్నప్పుడు, ఫ్లైట్ అన్కండిషనల్ గా ఉన్నప్పుడు ఆ హ్యాండ్ రైల్స్ ని పట్టుకుని ఫ్లైట్ అటెండర్స్ అనేది ఇలా ముందుకి వెనక్కి నడుస్తారు అనమాట. కానీ ఆ హ్యాండ్ రైల్స్ చూడడానికి అంత మరీ వల్గర్ గా కనిపించకుండా లోపల డిజైన్ చేస్తారు. బయట నుంచి అయితే ఒక హ్యాండ్ రైల్స్ ఉందనే తెలియదు ఎవరికి, కానీ ఫ్లైట్ అటెండర్స్ మాత్రం అవి తెలుస్తాయి. సో వాళ్ళ అవసరమైనప్పుడు ఆ హ్యాండ్ రైల్స్ పట్టుకొని ముందుకి వెనక్కి నడుస్తుంటారు ఫ్రెండ్స్. సో ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీ లగేజ్ పెట్టుకున్నప్పుడు అక్కడ హ్యాండ్ రైల్ ఉందా లేదా ఖచ్చితంగా గమనించండి. 100-80% ఫ్లైట్స్ లో హ్యాండ్ రైల్ అనేది సీక్రెట్ గా ఉంటుంది. అంటే బయటకి ఆన్ గా కనిపించుకుంటే లోపలే దాన్ని డిజైన్ చేస్తారు అనమాట. సో ఆ హ్యాండ్ రైల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ కఫ్స్ అంటే సంఖ్యలు. మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ లో ఈ సంఖ్యలు అనేవి ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయంటే, ఫ్లైట్స్ లో అందరూ నార్మల్ పీపులే జర్నీ చేయరు. కొంతమంది యదవులు ఉంటారు, కొంతమంది రౌడీస్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే యదవులు ఎక్కువగా అమ్మాయిల్ని ఆర్ పాసెంజర్స్ ని ఆర్ ఫ్లైట్ అటెండర్స్ ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టచ్చు. సో అలాంటప్పుడు ఫ్లైట్ లో ఉన్న ఎవరైనా సరే ఆర్ ఇంకొక ఫ్లైట్ అటెండర్ ఆర్ పైలట్ రెస్పాండ్ అయ్యినా సరే ఆ హ్యాండ్ కఫ్స్ అనేది తీసి అతను అరెస్ట్ చేయొచ్చు అనమాట. అరెస్ట్ చేసి నెక్స్ట్ ఏ ఎయిర్పోర్ట్ లో దిగుతుందో ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందికి వాళ్ళని అప్పగిస్తారు. సో మాక్సిమం అన్ని ఫ్లైట్స్ లో ఉంటాయి. అన్ని ఫ్లైట్స్ లో ఈ హ్యాండ్ కప్స్ అనేవి పక్కా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఫ్లైట్స్ లో మిస్బిహేవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. అంటే ఫ్లైట్ రూల్స్ ని పాటించకపోయే వాళ్ళు ఉంటారు, మొబైల్ ఎయిర్ప్లేన్ వల్ల పెట్టరా బాబు అంటే పెట్టకపోయిన వాళ్ళు ఉంటారు, పిచ్చి పనులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి హ్యాండ్ కప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అండర్ కవర్ సేఫ్టీ పోలీస్. వీళ్ళనే ఎయిర్ మార్షల్స్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా హైలైట్ జాబ్ ఫ్రెండ్స్. మీకు ఆ జాబ్ ఎందుకంత హైలైట్ అంటున్నాను కొంచెం ఈ టాపిక్ అయిపోయి చెప్తా. ఏంటంటే అండర్ కవర్ సేఫ్టీ పోలీస్. కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో అండర్ కవర్ సేఫ్టీ పోలీస్ అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళనే ఎయిర్ మార్షల్స్ అని కూడా అంటారు. ఈ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్స్ సేమ్ పాసెంజర్లనే డ్రెస్ చేసుకొని, సేమ్ పాసెంజర్లన్న వాళ్ళ లగేజ్ తెచ్చుకొని పాసెంజర్లనే సీట్ లో కూర్చొని ఉంటారు. కానీ ఫ్లైట్ లో జరిగే ప్రతి మూమెంట్ ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఫ్లైట్ లో ఏమైనా తప్పుగా జరుగుతున్నా, ఎవరైనా దొంగలు లాంటి వాళ్ళు ఉన్నా వీళ్ళు అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. మొత్తం ఫ్లైట్ అంతా కంట్రోల్ వీళ్ళకి ఇస్తారు ఫ్రెండ్స్. ఫ్లైట్ లో వీళ్ళు ఏమైనా చేయొచ్చు. ఎయిర్ మార్షల్స్ అనేవాళ్ళు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఎయిర్ మార్షల్స్ ని ఎవ్వరు కనిపెట్టలేము ఫ్రెండ్స్. వాళ్ళు జస్ట్ నార్మల్ పీపుల్ లాగే ఉంటారు. కానీ ఇబ్బంది వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు వాళ్ళు బయటపడతారు అనమాట. సో ఈ జాబ్ ఎందుకు హైలైట్ చెప్తున్నా అంటే, కూర్చొని ఉండడం కదా ఫ్రెండ్స్. అంటే ఎక్కువగా ఎప్పుడో ఒకసారి ఇబ్బంది జరుగుతుంది.
మిగతా టైం అంతా కూర్చొని ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ, కానీ సపోజ్ మన వర్క్ ప్లేస్ రోజు ఒక దగ్గర ఉంటుంది, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి తిరుగుతూ అది కూడా గాలిలో ఉండి జాబ్ చేయొచ్చు ఎయిర్ మార్షల్స్. సో అందుకని ఈ జాబ్ అనేది చాలా హైలైట్, చాలా కిర్రాక్ జాబ్ అని చెప్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్ ఎయిర్ మార్షల్స్ అనే జాబ్ అనేది. అస్సలు వాళ్ళని గుర్తుపట్టలేం కూడా, అస్సలు వాళ్ళని గుర్తుపట్టలేం. దేవుడు ఈజీలీ డ్రెస్ లైక్ కామన్ పీపుల్. మన కామన్ పీపుల్ కన్నా చాలా నార్మల్ గానే ఉంటారు. వాళ్ళని పోలీస్ అన్నా సరే ఎవరు నమ్మలేరు అనమాట. అంత అలా ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సీక్రెట్ పారాచూట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, చాలా ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర. ఎటువంటి ఫ్లైట్ లో ఎటువంటి యాక్షన్ అయినా సరే ఎయిర్ మార్షల్స్ అనే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హిడెన్ ఆన్ బోర్డ్ లైఫ్ సేవర్. హిడెన్ ఆన్ బోర్డ్ లైఫ్ సేవర్ సిన్స్ 2015 నుంచి జరుగుతున్న సిచ్యుయేషన్స్ దృష్టిలో పెట్టుకుని దీన్ని పెట్టారనమాట. ఆ లైఫ్ సేవర్ నే డీఫిబ్రిలేటర్ అంటారు. డీఫిబ్రిలేటర్ అంటే ఏంటో మీకు తెలుసా? డీఫిబ్రిలేటర్ అంటే సినిమాల్లో చాలా మంది సినిమాల్లో చూసుంటారు, కొంతమంది హాస్పిటల్లో కూడా డైరెక్ట్ గా చూసుంటారు. పేషెంట్ అనేది ఆఖరి దశకు వెళ్ళిపోయినప్పుడు, గుండె ఆగిపోయే పరిస్థితిలో ఉంటే, గుండె గుండె ఆగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా పట్టుకొని గుండె దగ్గర పెట్టి లేపుతుంటారు కదా. సో వాటినే డీఫిబ్రిలేటర్ అంటారు ఫ్రెండ్స్. అలాంటివి చాలా రకాల ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫ్లైట్లో ఎవరికైనా మైల్డ్ హార్ట్ అటాక్ రావచ్చు, ఏమైనా రావచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ డీఫిబ్రిలేటర్ అనేది యూస్ చేస్తుంటారు. అంటే ఈ డీఫిబ్రిలేటర్ యూస్ చేసి చాలా మంది లైఫ్స్ కాపాడిన సందర్భాలు కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ చాలా ఉన్నాయి. ఈ డీఫిబ్రిలేటర్ ని ఎమర్జెన్సీ సైడ్ ఉంటారు కదా, ఎమర్జెన్సీ దగ్గర ఉన్న ప్రతి సైడ్ ఈ డీఫిబ్రిలేటర్ అనేది యూస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఈ డీఫిబ్రిలేటర్ వల్ల చాలా యూజెస్ అయ్యాయి ఫ్లైట్స్ లో. డీఫిబ్రిలేటర్ మరి హాస్పిటల్లో ఉంటే ఎంత పెద్దగా ఉండదు, దాన్ని మినీ డీఫిబ్రిలేటర్స్ కూడా ఉంటాయి. మినీ ఎలక్ట్రిసిటీ వస్తుంది అందులో నుంచి, అలాంటివి ఫ్లైట్ లో ఉంటాయి అనమాట. అండ్ ఇప్పటి వరకు అవి చాలా మట్టుగా యూస్ చేశారు. వాటి వీడియోస్, స్పెషల్ వీడియోస్ అని కూడా మీకు ఉంటాయి. మీరు ఒకసారి కావాలంటే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ సీక్రెట్ బాత్రూమ్ ల్యాచ్. సీక్రెట్ బాత్రూమ్ ల్యాచ్ అంటే మన బాత్రూమ్ వెళ్ళి తీస్తాం కదా, గడ తీస్తాం కదా, దాన్నే సీక్రెట్ బాత్రూమ్ ల్యాచ్ అంటారు. సో అది ఏంటి అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను పాసెంజర్ అనుకోండి, నేను ఫ్లైట్ దగ్గరికి వెళ్తాను, నేను ఆ లాక్ హ్యాండిల్ పట్టుకొని తీస్తున్నప్పుడు నాకు ఆ హ్యాండిల్ మాత్రమే కనిపిస్తుంది, కానీ దానికి సీక్రెట్ లాచ్ అనేది దానికే ఉంటుంది ఫ్రెండ్స్. అది దేనికి యూజ్ చేస్తారంటే, సపోజ్ ఎవరైనా పాసెంజర్ ఫ్లైట్ బాత్రూమ్స్ లోకి వెళ్ళి అరగంట గంట ఉండిపోయినా, లేకపోతే కొంచెం వాళ్ళు బాత్రూమ్ లోపల మిస్బిహేవ్ చేస్తున్నా, ఏమైనా జరగరాంది వాళ్ళకి జరిగినా, ఎక్కువసేపు బాత్రూమ్స్ బయటకు రాకపోయినా, ఈ ఫ్లైట్ అటెండర్స్ వెళ్ళి ఆ సీక్రెట్ లాచ్ ని యూజ్ చేసి ఏ టైంలో డోర్ని తెరుచుకోవచ్చు. సపోజ్ మీరు లోపల మన బాత్రూమ్ లోపల గడి వేసుకున్నా సరే, వీళ్ళు వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయొచ్చు అనమాట ఎటువంటి సిచ్యువేషన్స్ లోనే. సో ఈ సీక్రెట్ బాత్రూమ్ లాంచ్ కూడా చాలా ఫ్లైట్స్ లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని మాత్రం మనకు ఎవ్వరికి తెలియదు. ఇది నెక్స్ట్ పైలట్స్ హ్యావ్ సూపర్ పవర్స్. పైలట్స్ హ్యావ్ సూపర్ పవర్స్. ఈ సూపర్ పవర్స్ అంటే లైక్ ఈ శక్తిమాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఈ టైప్ ఆఫ్ సూపర్ పవర్స్ కాదు. అంటే ఫ్లైట్ లో ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, ఫ్లైట్ లో కొంతమంది మిస్బిహేవ్ చేస్తారు, కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తారని. ఈ పైలట్స్ వెళ్ళి వాళ్ళని యాక్షన్ తీసుకుని వాళ్ళని హ్యాండ్ కఫ్స్ యూస్ చేసి అరెస్ట్ చేయొచ్చు. సో ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎలా ఉండాలో ప్రతి సూపర్ పవర్ పైలట్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అన్లక్కీ నంబర్. అన్లక్కీ నంబర్ అంటే మీ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, చాలా మటుకు ఫారిన్ కంట్రీస్ లో నంబర్ 13 ని చాలా అన్లక్కీ నంబర్ గా భావిస్తారు. చాలా అన్లక్కీ నంబర్ గా నంబర్ 13 భావిస్తారు. ఎందుకంటే దానికి చాలా స్టోరీస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళినా సరే నంబర్ 13 రూమ్ ఉండదు, నంబర్ 13 హోటల్ టేబుల్ ఉండదు. సో అదే విధంగా చాలా మటుకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో నంబర్ 13 ఫ్లైట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అదే నంబర్ 13 సీట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం ఫ్లైట్ అందరూ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు. సో ఆ 13 నెంబర్ సీట్ అనేది చాలా మంది స్కిప్ చేసి నెక్స్ట్ కైనా ముందుకైనా వెళ్తున్నారు. సో అలా 13 నెంబర్ సీట్ ఉండిపోవడం వల్ల చాలా లాస్ అయింది ఫ్రెండ్స్ ఎయిర్ కంపెనీకి, ఫ్లైట్స్ కంపెనీస్ కి. సో వీరే ఏం చేశారంటే స్పెషల్ గా ఆ 13 నెంబర్ సీట్ అనేది తీసేస్తారు చాలా ఫ్లైట్స్. అంటే 11, 12 ఉంటుంది, నెక్స్ట్ 14, 15, 16 సిరీస్ స్టార్ట్ అవుతుంది, కానీ ఈ 13 నెంబర్ అనేది మాత్రం ఉండదు.
సో ఆ 13 నెంబర్ ఎవరు స్కిప్ చేయరు. సో ఫ్లైట్ ఫుల్ అయ్యి ఆ 13 నెంబర్ కూడా ఫుల్ అయిపోతుంది కాబట్టి సో ఇటు ఏరోప్లేన్స్ సంస్థలకు కూడా ఎటువంటి లాస్ ఉండదు. సో అందుకనే 13 నెంబర్ సీట్ ని తీసేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్, డిఫెన్స్ కోటింగ్ టు ఫ్లైట్ అవుటర్ బాడీ అనమాట. ఇది చాలా క్లియర్ గా చెప్తా చూడండి. ఫ్లైట్స్ అంటే మన ఉరుములు మెరుపులు అనేవి ఎంత సీరియస్ గా ఉంటాయో మన అందరికీ తెలుసు. ఉరుములు మెరుపులు పడితే ఎటువంటి వస్తువైనా చాలా నాశనం అయిపోతుంది. అదే ఆ ఉరుముల మెరుపులు మేఘాల నుంచి ఆకాశం నుంచి వస్తాయి. సో ఈ ఫ్లైట్స్ అనేవి ఆకాశం మీదుగా వెళ్తాయి కదా, సో ఆ ఉరుముల మెరుపులు అక్కడి నుంచే వస్తాయి. సో అది ఫ్లైట్స్ కి చాలా దగ్గరగా తాగుతాయి. సో అలాంటి టైంలో ఫ్లైట్ కి ఏం కాకుండా ఎలా ఉంటది, ఉరుముల మెరుపులు ఫ్లైట్స్ కి ఎందుకు తాకవు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆ ఫ్యాక్ట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి. ఫ్లైట్స్ బాడీ అనేది డిఫెన్స్ కోటింగ్ అనే ఒక స్పెషల్ మెటీరియల్ తో పెయింట్ చేస్తారనమాట. ఆ డిఫెన్స్ కోటింగ్ ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్ట్. సపోజ్ ఉరుము మెరుపు ఫ్లైట్ కి తాకుతాయి, ఎందుకు తాకుతాయి, కానీ అలా తాకగానే ఈ డిఫెన్స్ కోటింగ్ మెటీరియల్ ఉండడం వల్ల ఆ వెంటనే వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆ డిఫెన్స్ కోటింగ్ ఉండడం వల్ల ఆ లైటింగ్ ఆ మెరుపు అనేది వెంటనే వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంత ఖర్చు పెట్టి ఫ్లైట్స్ తయారు చేస్తారు. ఎన్నో మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఎన్నో ప్రాణాలు ఉంటాయి అందులో. సో ఈ చిన్న మిస్టేక్ ఎందుకు చేస్తారు చెప్పండి. సో దీనికి కూడా స్పెషల్ కేర్ తీసుకుని ఫ్లైట్ అవుటర్ బాడీ మొత్తం డిఫెన్స్ కోటింగ్ అనే వాటితో పెయింట్ చేస్తారు. సో అప్పుడు ఏ ఉరుము తగలదు, ఏ మెరుపు తగలదు, ఏవి తగిలినా సరే జిజిక్ రిఫ్లెక్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్, టైనీ హూక్స్ అనమాట. ఈ హూక్స్ అనేవి హూక్స్ అంటే ఏంటి, ఏమన్నా పెట్టుకోవడానికి మనం యూస్ చేస్తాం కదా, సో అదే హూక్స్. సో ఈ టైనీ హూక్స్ లాంటి క్లిప్స్ కూడా ఏరోప్లేన్స్ ఉంటాయి. అవి దేనికి ఉంటాయంటే డోర్స్ దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఎమర్జెన్సీ టైమ్స్ లో సపోజ్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ల్యాండ్ అయినా సరే మెట్లు అనేవి ఉండవు. సో అలాంటప్పుడు ఒక డిఫరెంట్ ఎయిర్ బబుల్ లాంటిది ఫ్లైట్ లో నుంచి బయటకు వెళ్ళి ప్యాసింజర్స్ అందరూ అందులో నుంచి బయటకు వస్తారు. మీరు చాలా మూవీస్ లో చూస్తూ ఉంటారు కదా అలాంటిది. సో టైనీ హూక్స్ అనేవి దాన్ని కట్టడానికి యూస్ చేస్తారు. దాన్ని కట్టే ఉంటుంది దానికి. సో ఈ టైనీ హూక్స్ అనేవి ఆ ఎయిర్ బల్బ్ ద్వారా కట్టి అది బయటకు వస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ టైనీ హూక్స్ అనేది యూజ్. నెక్స్ట్, గ్లోయింగ్ పాత్వే. పాత్వే అంటే మీ అందరికీ తెలుసు, సీట్స్ అటు ఇటు ఉంటే మధ్యలో ఉండే దారంతా పాత్వే కింద పరిగణిస్తారు. సో గ్లోయింగ్ పాత్వే ఎందుకన్నా అంటే మీరు ఫ్లైట్స్ ఆల్రెడీ ఎక్కిన వాళ్ళైతే దీన్ని పక్కా చూసే ఉంటారు. కింద పాత్వే దగ్గర 2 లైన్స్ ఉంటాయి. జిబ్రా క్రాసింగ్ లైన్స్ లానే ఇటుపక్క 2 లైన్స్ అనేవి ఉంటాయి పాత్వే. అది నార్మల్ గా అందరికి కనిపిస్తుంది. కానీ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఫ్లైట్ అంతా పొగ వచ్చేసి చీకటిగా అయిపోయినప్పుడు ఇటువైపు ఎంట్రన్స్ ఇటువైపు ఎగ్జిట్ అనేది ఎవరికి కనిపించదు. సో ఈ పాత్వే అనేది బ్లింక్ అవుతుంది అనమాట. పాత్వే అనేది ఒక రేడియం అనుకోండి ఎగ్జాంపుల్. రేడియం ఎలా చీకట్లో వెలుగుతుందో ఈ పాత్వే అనేది కూడా అలానే ఎదుగుతుంది. సో అప్పుడు ఎంత చీకటి ఉన్నా సరే ఈ పాత్వే అనేది క్లియర్ గా కనిపించడం ద్వారా పాసెంజర్స్ ఎగ్జిట్ వైపు ఈజీగా వెళ్ళచ్చు. అండ్ ఎగ్జిట్ బర్డ్స్ అనేవి ఆల్రెడీ పైన రెడీగానే ఉంటాయి. అవి ఎప్పుడు బ్లింక్ అవుతున్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉంటాయి. సో ఎగ్జిట్ బోర్డ్స్ తో పాటు గ్లోయింగ్ పాత్వే కూడా ఉంటుంది. సో ఇది ఒక స్పెషల్ బెనిఫిట్ అనమాట. దీన్నే ఈ గ్లోయింగ్ పాత్వేనే FPEEPMS లైన్స్ అని కూడా అంటారు. ఏంటి మళ్ళీ చెప్తున్నా, FPEEPMS లైన్స్ అంటే ఫ్లోర్ ప్రాక్సిమిటీ ఎమర్జెన్సీ ఎస్కేప్ పాత్వే. దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఫ్లోర్ ప్రాక్సిమిటీ ఎమర్జెన్సీ ఎస్కేప్ పాత్వే, FPPEMS. నెక్స్ట్, హిడెన్ కెమెరా ఇన్ ద కాక్టైల్. హిడెన్ కెమెరా అంటే జస్ట్ సీక్రెట్ కెమెరా, స్పై కెమెరా అలాంటివే చెప్పచ్చు. కెమెరాస్ దాన్ని ఏమంటారు సన్నగా మర్చిపోయా. ఇప్పుడు చిన్న చిన్న కెమెరాస్ ఏమంటారు, సీక్రెట్ కెమెరా అంటారు. కెమెరాస్ స్పై కెమెరా, మినీ కెమెరా అంటారు. సరే గుర్తురావట్లే. మూడో కన్నా కెమెరా ఏమంటారు, బాగా గుర్తురావట్లేదు. మూడో కన్నా కెమెరాని ఏమంటారు, మూడో కన్నా కెమెరాని ఏమంటారు, సీక్రెట్ కెమెరా, స్పై కెమెరా, ఏదో కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరా కాక్పిట్ లో అని కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాక్పిట్ లో ఎందుకు ఉంటుంది అంటే కాక్పిట్ లో జరిగిన యాక్టివిటీ మొత్తం ఆ కెమెరా అనేది రికార్డ్ చేసుకుంటుంది. ఆ కెమెరాలో రికార్డ్ అవ్వడానికి అది ఉంటుంది. కానీ చాలా మంది పైలట్స్ దాన్ని ఇష్టపడరు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ అన్నది పోతుంది. ఎందుకంటే పైలట్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. సో వాళ్ళు ఓన్లీ ట్రైన్ నడపడం కాకుండా వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి. ఆడుకోవడం, ఫ్లైట్ నడిపితే పబ్జీ గేమ్ ఆడడం అలాంటివి కాదు. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. సో అది ఇష్టం
ఫ్లైట్ కెమెరా ఫ్లైట్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టడం ఎవరికి ఇష్టం ఉండదు ఏ ఫ్లైట్ పైలట్స్కి. కానీ చాలా మటుకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మాత్రం ఇది ఉంటుంది అనమాట. చాలా మటుకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో సీక్రెట్ కెమెరాస్ అనేవి, స్పై కెమెరాస్ అనేవి కాక్పిట్లో ఉంటాయి. నెక్స్ట్ హిడెన్ మాస్క్ అంటే ఏ ఫేస్ మాస్క్స్, ఏ సర్జికల్ మాస్క్స్ కాదు, స్మోక్ మాస్క్ అంటారు. గ్యాస్ మాస్క్ అంటారు. గ్యాస్ మాస్క్ అంటే మీరు చాలా సినిమాస్లో చూసే ఉంటారు. మన పబ్జీలో కూడా గ్యాస్ మాస్క్ ఉంటుంది. ఇలా ఉంటుంది గ్యాస్ మాస్క్. మొత్తం ఇదంతా గ్లాస్ తో కవర్ అయ్యి ముందుకు ఇలా ఉంటుంది పీల్చుకోవడం. అంటే ఎంత ఎమర్జెన్సీ టైంలో అయినా, ఫుల్గా పొగ కమ్ముకునే టైంలో అయినా గ్యాస్ మాస్క్ వేసుకుంటే మనకు ఊపిరి ఆడుతుంది. అంటే మన స్పృహతకు పడిపోవడం, బ్యాడ్ గ్యాస్ అని పీల్చుకోవడం అన్నదే ఉండదు అనమాట. ఆ గ్యాస్ మాస్క్ వేసుకుంటే మనకు ఊపిరి అనేది బాగా ఆడి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ దాన్ని యూజ్ చేయొచ్చు. అలాగనే ఉన్న పాసెంజర్స్ అందరికీ ఆ గ్యాస్ మాస్క్ ఉండదు. ఓన్లీ ఫ్లైట్ అటెండర్స్ మాత్రమే ఆ గ్యాస్ మాస్క్ అనేవి ఉంటాయి అనమాట. ఫ్లైట్ అటెండర్స్ ఆ గ్యాస్ మాస్క్ యూజ్ చేసి పాసెంజర్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తారు. సీక్రెట్లీ సేఫ్ సీట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సీక్రెట్లీ సేఫ్ సీట్స్, ఎగ్జాక్ట్ గా సేఫ్టీ సీట్స్ అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఉన్న ప్రతి ఒక్క సీట్ ఫ్లైట్ లో ఫిక్స్ చేసే ముందు 100-200 టైమ్స్, యాక్చువల్గా 100-200 టైమ్స్ ఫైర్ సేఫ్టీగా, ఫైర్ కి, వాటర్ కి, అన్ని విధాలుగా బ్రేక్ ప్రూఫ్ అన్ని టెస్టులు చేసే ఆ సీట్ అనేది ఫ్లైట్ లో అమరుస్తున్నారు అనమాట. సో అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఫ్లైట్ సపోజ్ కొంచెం ఫైర్ యాక్సిడెంట్ అయింది, చిన్న మైల్డ్ ఫైర్ యాక్సిడెంట్. సో ఫైర్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా సీట్స్ అనేది యాంటీ ఫైర్ ప్రూఫ్ అనమాట. అంటే ఈ సీట్స్ కి ఫైర్ అనేది అంటుకోదు. యాంటీ వాటర్ ప్రూఫ్, వాటర్ కూడా త్వరగా స్ప్రెడ్ అవుతుంది. యాంటీ బ్రేక్ ప్రూఫ్, త్వరగా బ్రేక్ కూడా అవుతుంది. చాలా సేఫ్టీ అంటే మామూలు సేఫ్టీ కాదు. సో ఒకసారి మీరు గుర్తుపెట్టుకుని, మీరు చాలా కంప్లైంట్ వస్తుంది ఫ్లైట్స్ లో సీట్స్ స్మాల్ అవుతుంది. అంటే ఏవియేషన్ సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇది. ఫ్లైట్ అంటే చాలా మంది పాసెంజర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తారు అన్నమాట. ఫ్లైట్స్ లో సీట్స్ బాగాలేదు, సీట్స్ కంఫర్ట్ గా లేవని అంటారు. సో ముందు మీరు కంఫర్ట్ అవి చూసుకునే బదులు మీరు కూర్చున్న సీట్ ఏమి టెస్ట్ చేయబడొచ్చిందో, అది ఎంత సేఫ్టీ సీటో ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి. కంఫర్ట్ అనేది ముఖ్యం కాదు, ప్రాణం అనేది ముఖ్యం. సో ఆ ప్రాణాల కోసమే చాలా కష్టపడి, చాలా టెక్నికల్ ఉన్న ఫ్లైట్ సీట్స్ అనేవి పెడతారు. ఓకేనా? నెక్స్ట్ ఓవర్ కమ్యూనికేషన్. ఓవర్ కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, నార్మల్ జస్ట్ కమ్యూనికేషన్. అంటే ఫ్లైట్స్ లో ఉంటాయి కదా చిన్న చిన్న ఫోన్స్, ల్యాండ్లైన్ ఫోన్స్ అంటే కోవర్ట్ కమ్యూనికేషన్ అంటే జస్ట్ కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ బిట్వీన్ ఫ్లైట్ అటెండర్స్ అండ్ పైలట్స్, కోపైలట్స్. అంటే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఎప్పుడూ ఉండాలి కదా. అంటే ఫ్లైట్ లోపల పరిస్థితి, ఫ్లైట్ క్యాబిన్ లో పరిస్థితి, ఎప్పటికప్పుడు వీళ్ళకి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. కాబట్టి ఫ్లైట్ అటెండర్స్ వీళ్ళకి మధ్య కోవర్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే వాకీ టాకీస్ విత్ ఇయర్ ఫోన్ మైక్ కనెక్షన్ ఉంటుంది. కొన్ని మాత్రం జస్ట్ గోడకి బిగించి ల్యాండ్లైన్, చిన్న చిన్న ల్యాండ్లైన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఉంటాయి. అండ్ ఫ్లైట్ అటెండర్ మాట్లాడినప్పుడు కూడా వీళ్ళగా మాట్లాడతారు. Your attention please, flight number 54679 going to take off in a few minutes. సో మీ అందరూ మీ హ్యాండ్ కౌంటింగ్ అనిపిస్తుంది కదా, ఇలాంటి కమ్యూనికేషన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఫ్లైట్స్ లో ఉన్న కమ్యూనికేషన్. ఫ్లైట్స్ లోపల ఉన్న కమ్యూనికేషన్, ఫ్లైట్స్ లోపల ఉన్న సీక్రెట్స్. సో మీకు అయితే ఒక ఒపీనియన్ వచ్చింది కదా, ఫ్లైట్ లోపల ఏమేమి ఉంటాయి, ఎటువంటి వస్తువులు ఉంటాయో, ఫ్యాక్ట్స్ అర్థమైంది కదా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో సక్సెస్ఫుల్ గా 1 hour ప్లస్ కంప్లీట్ చేసుకున్నా. నాకైతే మాత్రం మామూలుగా చుక్కలు కనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి. నాన్ స్టాప్ గా 1 hour నుంచి మాట్లాడుతూనే ఉన్నా, అది కూడా సింగిల్ గా, వాటర్ కూడా తాగలేదు. నాన్ స్టాప్ గా 1 hour నుంచి మాట్లాడుతున్నా ఉండడం ఏదో అయిపోతుంది. మీరు వాడనట్టు చెమట ఎలా వచ్చిందో. సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నాకు ఎఫర్ట్స్ గుర్తించి ప్లీజ్ మీ యొక్క సహకారాన్ని నాకు ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా నార్మల్ టాపిక్స్ ఫ్రెండ్స్, కొంచెం బయటకు వెళ్ళే స్పేసెస్ లేదు కాబట్టి ఇలా నార్మల్ వీడియోస్ చేస్తున్నా.
సో ఇంకా మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో పక్కా చేస్తాను ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఎవరికి తెలియని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి ముందు ప్రజెంట్ చేస్తుంటా. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. నార్మల్గా కాదు ఫ్రెండ్స్, ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి మాత్రం పక్క ట్రై చేస్తాను. సో ఇంకా 2 వీడియోస్ 1 అవర్ వీడియోస్ అంతే. ఇంకా ఇటువంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి. అప్పటికే నా వాయిస్ కూడా మీకు తెలిసిపోయింటుంది. ఫస్ట్ నాకు యాక్టివ్గా వచ్చిందో వాయిస్ అనేది అసలు రావట్లేదు, జస్ట్ ఇక్కడ నుంచి మాత్రం వస్తుంది, ఇక్కడ నుంచి రావట్లేదు బయట. సో అలా ఉంది పరిస్థితి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. ఇంకా ఇటువంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది, అలాగే కింద కనిపించే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ మిస్టీరియస్ ఫ్లైట్ ఫ్యాక్ట్స్, మిస్టీరియస్ ప్లేసెస్ ఫ్యాక్ట్స్, డిఫరెంట్ ఫ్యాక్ట్స్, ఫోన్ ఫ్యాక్ట్స్, మొబైల్ ఫ్యాక్ట్స్. అంటే కొంతమంది అడుగుతున్నారు వాటర్ హాస్పిటల్ని, పెద్ద శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏమైనా ఫ్యాక్ట్స్ టాపిక్ చేయని చాలా మంది అడిగారు. నా ఫ్రెండ్స్ అడిగారు, కొంతమంది బయట ఆడియన్స్ కూడా అడిగారు. అంటే లైక్ ట్రైన్కి వెనకాల ఎక్స్ అనే లెటర్ ఎందుకు ఉంటుంది, న్యూస్ పేపర్ మీద ఆ 4 కలర్ డాట్స్ ఎందుకు ఉంటాయి, అండ్ ఫైర్ అనేది ఎక్కువ ఆరెంజ్ కలర్, ఎల్లో, ఈ మిక్సింగ్ కలర్స్ లోనే ఎందుకు ఫైర్ ఉంటుంది, బొగ్గు అనేది నల్లగమైన ఎందుకు ఉంటుంది, ఎందుకు ఎక్స్ట్రా కలర్స్ రావు, ఇది బొగ్గుకి వేరే కలర్ రావచ్చు కదా, ఎందుకు రావు అని చాలా అన్నారు. అండ్ ఫేస్బుక్ చాలా ఉన్నాయి ఫ్యాక్ట్స్. వీటన్నిటి మీద రీసెర్చ్ చేసేది మాత్రం నేను పక్కా మంచి అవుట్పుట్ అనేది అయితే పెడతా ఫ్రెండ్స్. నాకు కావాల్సినంత సపోర్ట్ మాత్రమే. ఇంకా ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. చాలా మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ అయితే నేను, అంటే ట్రాజడీ ఫ్యాక్ట్స్, లైక్ ఒక అమ్మాయి, అంటే ఒక ఫ్యాక్ట్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది, నేను ఫుల్ వీడియో చేసి పెట్టాలనుకుంటున్నా. అంటే ఒక అమ్మాయి 3 days, నెక్స్ట్ ఇదే వీడియో పెడతా, ఫ్లైట్ అనేది నార్మల్ గానే ఆకాశంలో వెళ్తుంది, సడన్ గా ఫ్లైట్ బ్లాస్ట్ అయిపోయింది, అందరూ చచ్చిపోయారు. కానీ ఈ ఒక్క అమ్మాయి మాత్రం తన సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోవడం వల్ల తన సీట్ కొంచెం ఫైర్ ప్రూఫ్ సీట్స్, ఇదివరగా చెప్పాను కదా, ఆ సీట్ అటాచ్డ్ గా అమెజాన్ ఫారెస్ట్ లో పడిపోయింది ఫ్రెండ్స్. అమెజాన్ ఫారెస్ట్ లో పడిపోయి ఆఫ్టర్ 5-6 hours తర్వాత తనకు స్పృహ వచ్చింది. అప్పటికే దూరంగా పడిన ఫ్లైట్ చూసింది, ఫ్లైట్ బ్లాస్ట్. ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఒక్క అమ్మాయి బతుకుంది. ఆమె పడిపోయిన ప్లేస్ కూడా అమెజాన్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. అమెజాన్ ఫారెస్ట్ ఎంత భయంకరమైన ఫారెస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మన ప్రపంచంలోనే అతి భయంకరమైన చీకటి ప్రపంచం అది. చాలా వింత ప్రాణులు, చాలా జంతువులు, ప్రపంచంలో ఉన్న భయంకరమైన మృగాలు మొత్తం అందులో ఉంటాయి. వింత ప్రాణులు, విషజీవులు, విష సర్పాలు, క్రూర మృగాలు, ఖడ్గ మృగాలు అన్ని అమెజాన్ ఫారెస్ట్ లో ఉంటాయి. సో అటువంటిది ఆ 16 సంవత్సరాల 16 సంవత్సరాల అమ్మాయి అమెజాన్ ఫారెస్ట్ లో పడి 10-11 రోజులు ఆ ఫారెస్ట్ అంతా తిరిగి సర్వైవ్ అయ్యి సేఫ్ గా బయటపడింది. ఇది రియల్ ఇన్సిడెంట్ ఫ్రెండ్స్. అమ్మాయి పేరు సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు, ఇది మాత్రం ఒక రియల్ ఇన్సిడెంట్. సో ఈ ఇన్సిడెంట్ మీద ఒక వీడియో చేస్తాం, మిస్టీరియస్ గా ఉంటుంది, చాలా మిస్టీరియస్ గా ఫ్యాక్ట్స్ ఉంటాయి అందులో. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తా. అండ్ హరిసన్ ఒకానే అనే వీడియో, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ ఫ్లైట్ లో ఫ్యూయల్ డంపింగ్ ఎందుకు చేస్తారు, ఇదొక ఫ్యాక్ట్. అండ్ విశ్వం స్టార్స్ వైట్ కలర్ లోనే ఉంటాయా, లేకపోతే ఉంటాయి కదా, కానీ కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని ఫొటోస్ లో గ్యాలక్సీలో ఉన్న చుక్కలు మిల్కీ వే ఎందుకు డిఫరెంట్ కలర్స్ ద్వారా చూపిస్తారు, నిజంగా అంత కలర్ఫుల్ గా ఉంటుందా స్పేస్ అని చాలా మంది అడిగారు. సో దాని మీద కూడా ఒక వీడియో అనేది నేను చేస్తున్నా, స్పేస్ కలర్ఫుల్ గా ఉంటుందా లేదా అని. అండ్ విశ్వంలో సౌండ్ అనేది ఉంటుందా అని చాలా మంది అడిగారు. యాక్చువల్లీ నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే విశ్వం మొత్తం వ్యాక్యూమ్ తో సరౌండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. వ్యాక్యూమ్ లో సౌండ్ ట్రావెల్ చేయదు కాబట్టి నాకు తెలిసి విశ్వంలో అయితే సౌండ్ అనేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే, చాలా మంది సైంటిస్ట్స్ వెళ్తారు కదా, ఆస్ట్రోనాట్స్, పక్కన ఉన్నా సరే డైరెక్ట్ గా మాట్లాడుకోవడం వాళ్ళ వల్ల కాదు. స్పేస్ లో వాకీ టాకీ ద్వారానే వాళ్ళ మాటలు వాళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. సో దీన్ని బట్టి చూస్తే విశ్వంలో అనేది సౌండ్ అనేది ఉండదు, సౌండ్ ట్రావెల్ చేయదు. మెయిన్ గా విశ్వం అంతా వ్యాక్యూమ్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అయితే ఇదే కరెక్ట్. సౌండ్ అయితే ట్రావెల్ చేయలేదు విశ్వంలో. సో ఇది ఒక డిఫరెంట్. విశ్వంలో అనేది సౌండ్ ట్రావెల్ చేయలేదు. సో ఇలాంటి ఫ్యాక్ట్ చేస్తున్నా. అండ్ సన్ మిస్టరీ చెప్పబోయ్యా. అంటే సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడు, సూర్యుడు ఎలా పుట్టాడు, సూర్యుడు వల్ల కాంతి ఎలా వస్తుంది మన భూమికి, ఈ ఫ్యాక్ట్ కూడా చాలా మంది అడిగారు. సో దీనికోసం కూడా నేను వీడియోస్ చేయబోతున్నా.
నెక్స్ట్ మ్యాష్ మ్యాస్ట్రాయిడ్స్ మ్యాస్ట్రాయిడ్స్ అంటే ఉల్కలు అనేవి మా భూమి చుట్టూ తిరుగుతాయి కదా. మన భూమి మీద ఎప్పుడైనా ఉల్కలు పడ్డాయా, ఒకవేళ పెద్ద పెద్ద ఉల్కలు మన భూమి మీద పడితే వాటి ప్రభావం ఎలా ఉంటది అని ఇంకా చాలా మంది అడిగారు. సో వాటి కోసం కూడా నేను ఒక వీడియో చేయబోతున్నా, ఉల్కలు ఎంత డేంజరస్ గా ఉంటాయి. ఇంకా ఇలాగే ఇంకా డిఫరెంట్ గా ఏమో అడిగారు ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది అడిగారు లైక్ షిప్స్, చాలా మంది తెలిసే ఉండొచ్చు బట్ కాదు. సపోజ్ ఒక చిన్న రాయే నీటిలో వేస్తే మునిగిపోతుంది. అలాంటిది అంత పెద్ద క్రూజ్ షిప్స్, అంత పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ అనేవి ఎందుకు నీటిలో ములగవు? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోయా వాటి వెనకాల ఉన్న ఫ్యాక్ట్ అని చాలా మంది అడిగారు. సో వాటి కోసం కూడా నేను వీడియో చేయబోతున్నా. అండ్ ఏరోప్లేన్స్, అంత పెద్ద ఏరోప్లేన్, అది ఏరోప్లేన్ సైన్స్ ఫ్రెండ్స్, అది రాకెట్ సైన్స్ అది. సో బట్ దాన్ని కూడా కొంచెం ఫ్యాక్ట్స్ కనుక్కొని దానికోసం కూడా వీడియో చేస్తాను. ఏంటంటే అడిగారు రాకెట్ లో ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది, ఏరోప్లేన్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. ఏరోప్లేన్ గాల్లోకి నార్మల్ గానే లేచిపోతుంది, కానీ రాకెట్ మాత్రం ఈ యాంగిల్లో ఎందుకు పైకి వెళ్తుంది అని అడిగారు, ఈ యాంగిల్లో. సో ఇంకోటి, అంత పెద్ద ఏరోప్లేన్, నిజంగా అంత పెద్ద ఏరోప్లేన్ ఉంటుంది కదా భయ్య, అది అసలు గాల్లోకి ఎలా లేస్తుంది? సపోజ్ ఏదైనా ప్రెషర్ ని కిందకి వస్తానే కదా ఏదైనా పైకి వెళ్ళాలి, కానీ అక్కడ మనకి ఏం కనిపించదు ఫ్లైట్ బయట. కానీ ఫ్లైట్ అనేది అది సింపుల్ గా గాల్లోకి ఎలా లేస్తుంది అని చాలా మంది అడిగారు. సో దాని మీద కూడా ఒక వీడియో తీసి నేను పెట్టబోతున్నా. డిఫరెంట్ గా ఉంటుంది ఆ వీడియో, మాత్రం ఫ్యూచర్ లో పెడతా. అండ్ రాకెట్ టెక్నాలజీ, రాకెట్ సైన్స్ మీద కూడా ఒక ఫ్యాక్ట్ వీడియోస్ చేయబోతున్నా. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అది కూడా మీ అందరూ ఖచ్చితంగా చూడండి రాకెట్ సైన్స్ కోసం. ఇంకా ఇలానే ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ అడిగారు ఫ్రెండ్స్. ట్రైన్ పట్టాల మీద ఎందుకు వెళ్తుంది? అండ్ ట్రైన్ కి నార్మల్ టైర్స్ వేయచ్చు కదా, ఆ టైప్ ఆఫ్ టైర్లు ఎందుకు వేస్తారు? అండ్ అవి ట్రాక్ మీద ఎందుకు వెళ్తాయి? ట్రైన్లకి నార్మల్ టైర్లు వేసి భూమి మీద నార్మల్ రోడ్డు మీద కూడా ట్రైన్లు వెళ్ళొచ్చు కదా అని చాలా మంది అడిగారు. సో దీని కోసం కూడా ఫ్యాక్ట్ వీడియో తయారు చేస్తున్నా. అండ్ ఇంకొంతమంది ఏం అడిగారంటే చాలా డిఫరెంట్ టాపిక్స్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సో ఏం అడిగారంటే అనౌన్స్మెంట్, ట్రైన్ అనౌన్స్మెంట్ అన్ని స్టేషన్లో ఒకే వాయిస్ వస్తుంది, కానీ ఆ టైప్ అంటే సపోజ్ ఒక ట్రైన్ ఒక స్టేషన్కి వచ్చింది, ఎగ్జాక్ట్ గా ఆ ట్రైన్ నెంబరు, ఆ ట్రైన్ టైం అనేది చెప్తారు. సో అది అప్డేటెడ్, కానీ ఒకే వాయిస్ లో ఎలా వినిపిస్తుంది? అండ్ స్టేషన్ టు స్టేషన్, నెక్స్ట్ స్టేషన్ కూడా అదే వాయిస్ ఎలాగ వస్తుంది? ఇప్పుడు స్టేషన్ టు స్టేషన్ మారిస్తే వేరే డిఫరెంట్ పర్సన్స్ చెప్తే ఆ వాయిస్ అనేది మారిపోవాలి కదా, కానీ ఎందుకు మారదు? ఒకేలాంటి వాయిస్ ఎలా పెడతారు? ఆ వాయిస్ అనేది ఎవరైనా చెప్తారా, లేకపోతే ఆటోమేటిక్ గా వస్తుందా? ఒక ఆటోమేటిక్ గా చెప్పినా ఒక స్టేషన్ లో ఉన్న వ్యక్తి వెంటనే నెక్స్ట్ స్టేషన్ కి వెళ్ళి ఆ వాయిస్ అనేది చెప్పలేరు కదా. సో అన్ని స్టేషన్స్ లో ఆ వాయిస్ అనేది ఒకేలా ఎలా వస్తుంది అని ఈ క్వశ్చన్ ఇద్దరు ముగ్గురు అడిగారు. సో దాని మీద కూడా నేను వీడియో చేయబోతున్నా. అంటే ఆ వాయిస్ ఎవరు జనరేట్ చేశారు, ఆ వాయిస్ అనేది ఎలా వస్తుంది, ఆ వాయిస్ ఎలా పుట్టింది. సో దాని మీద కూడా ఒక డిఫరెంట్ వీడియో చేయబోతున్నా. నెక్స్ట్ ఇంకోటి అగ్నిపర్వతాల కోసం ఫ్రెండ్స్, వాల్కనస్ కోసం ఒక ఫ్యాక్ట్ వీడియో చేయాలనుకుంటున్నా. అంటే వాల్కనస్ ఎంత డేంజర్, వాల్కనస్ వల్ల యాక్చువల్లీ మీకు విషయం తెలిసే ఉంటుంది, భూమి లోపల వజ్రాలు ఉంటాయి. వజ్రం అనేది మనం ఎక్కువ తీయలేం, కానీ వాల్కనో బ్లాస్ట్ అయ్యి ఆ బ్లాస్టింగ్ నుంచి చాలా రకాల వజ్రాలు బయటకు వస్తాయి. సో అలాంటప్పుడు వాల్కనోస్ ని ఎక్కువ సృష్టించి ఎక్కువ వజ్రాలు బయటకు తీయచ్చు కదా, అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? వాల్కనోస్ రావడం వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగప్పుడు వజ్రాలు కూడా చాలా విలువైనవి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసి వజ్రాలు ఎలా బయటకు తీస్తారు? వాల్కనో అసలు ఎలా పుడుతుంది? భూమి లోపల అగ్ని అనేది ఎలా పుట్టే బయటకు ఎలా బ్లాస్ట్ అవుతుంది? అండ్ భూమి లోపలే వజ్రాలు ఎలా తయారవుతాయి? ఒకవేళ టెక్నాలజీ తెలిస్తే మనం కూడా బయట వజ్రాలు తయారు చేసుకోవచ్చు కదా అని కూడా చాలా మంది అడిగారు. సో ఆ ఫ్యాక్టర్ మీద కూడా నేను ఒక వీడియో చేయబోతున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి అడిగారు, సముద్రం లోతు, సముద్రంలో కొంత వాటర్ అంటే ఫస్ట్ అంటే చాలా డిఫరెంట్ ఫ్యాక్ట్, మరి ఎవరికి అనుకున్నారో తెలియదు. అసలు ఫస్ట్ సముద్రాలు అనేవి ఎలా పుట్టాయి, సముద్రంలోకి అంత వాటర్ ఎలా వచ్చింది, అంత పెద్ద వాటర్ సముద్రంలోకి ఎలా వచ్చింది? అండ్ మళ్ళీ చాలా లోతుంటాయి సముద్రాలు, సముద్రం అంత లోతు సముద్రాలు ఎలా తయారయ్యాయి? అంత మా ప్రపంచంలోనే 3/4 ల్యాండ్, ఓన్లీ 1% భూమి ఉంటే మిగతా 3%, 3/4 సముద్రమే ఉంటుంది.
సో సముద్రం ఎంత ఎక్కువ ఉంది కదా, సో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా, నిజంగా ఒకేసారి సముద్రం అంతా సునామీ వస్తే మన భూమి అంతరించిపోతుందా అని చాలా మంది అడిగారు. అలా జరగదు, దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో దానికోసం కూడా వీడియో చేయబోతున్నాను. ఇంకో ఏం అడిగారంటే, భూమి రౌండ్గా ఉంటుంది కదా, సపోజ్ భూమి రౌండ్గా ఉంటుంది, అలాంటప్పుడు భూమి కింద కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ స్టిక్ అయ్యి ఎందుకు ఉంటుంది, వాటర్ అంటే కిందకి స్పేస్లో పడిపోవచ్చు కదా అని చాలా మంది అంటారు, చాలా మంది అడిగారు. సో దాని మీద కూడా వీడియో చేయబోతున్నా. ఇంకోటి, భూమి రౌండ్ షేప్లో ఉంటుందని ప్రూఫ్ ఏంటి అంటే, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి దానికి, స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఒకవేళ సడన్గా భూమి ఆగిపోతే అంటే అంటే చాలా మంది ఎలా అడిగారు, మనం చిన్నప్పుడు మనం చెప్పారు కదా భయ్య, భూమి తన చుట్టూ తను తిరగడం వల్లే మనం కూడా తిరగలుగుతున్నాం, మనకు కూడా మూమెంట్ వస్తుంది అని అన్నారు చాలా మంది అని చెప్పారు, చిన్నప్పుడు చెప్పారు భయ్య. సో సడన్గా భూమి అనేది ఆగిపోతే, అంటే కదలకుండా ఆగిపోతే మన పరిస్థితి ఏంటి, మనం కూడా అంతరించిపోతామా అండ్ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అంటే తన చుట్టూ తను కూడా ఎందుకు తిరుగుతుంది అని చాలా మంది అడిగారు. ఆ ఫ్యాక్ట్ కూడా నేను వీడియో చేయబోతున్నా. సో నా డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కడ నేను వీడియోస్ నా ఛానల్లో పెడతా. సో నాకు కావాల్సిన సపోర్ట్ మాత్రమే. ఇంకా మాటలు నేను గుర్తుపట్టేస్తుంది, నా ఛాలెంజ్ ఎంత అయిపోయింది. సో నెక్స్ట్ ఫైనల్ బిట్, అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కనిపించే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన వీడియోస్ అన్ని నేను పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చి మీరు కూడా వీడియో వెంటనే చూడవచ్చు. అండ్ ఈ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కామెంట్ చేసి మీ అభిప్రాయం నాకు తెలియజేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై సైనింగ్ ఆఫ్.